బట్ వాట్ అబౌట్ మైండ్ ఎక్స్పో? మన ఎమోషన్స్ని, మన ఆలోచనని మనం ఎప్పుడైనా ఛాలెంజ్ చేసుకున్నామా? నాకేంటి, నేను వస్తే నాకేంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. సో వాని ఒక యూనిట్ తీసుకుంటేనే ఒక 30-40% ద ప్రొడక్టివిటీ డౌన్ అవుతుంది. ఎక్స్పో ద్వారా మనం లాగే ప్రయత్నం చేస్తారు అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు ఎందుకు మానసికమైన అనారోగ్యం జనరేట్ అవుతుంది? బహుశా ఇది ఉపయోగించుకునేవాడు అదృష్టం అని అనుకోవాలంటే. ఇప్పటికే కొన్ని వందల కాలేజీలు, స్కూల్స్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడంటే సైకాలజిస్టులు, థెరపిస్టులు మనకి ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఇవి లేనప్పుడు వ్యక్తి యొక్క ఆలోచనలు, వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛ, వ్యక్తికి ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. రకరకాల సబ్జెక్ట్స్లో మనం పాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు మీకు, నాకు, మనందరికి ఇష్టమైన సబ్జెక్ట్, సమ్వాట్ కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే యాక్సెప్టెన్సీ ఉండాలి సబ్జెక్ట్ వినాలంటే. ఏంటది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ చేతికి వచ్చిన గాయం ఏందనుకోండి, తెలుస్తుంది. 10 మంది అడుగుతారు ఏమైంది అని చెప్పి. అప్పుడు దానికి మెడిసిన్ రాసి కవర్ చేస్తాం. మరి మనసుకి గాయం అయితే ఎలా తెలుస్తుంది? మనసుకి గాయం అయితే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి? ఎస్, సైకాలజీ చాలా 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 నీడ్ ఆఫ్ ది ఆర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా పెరిగిపోతూ ఉంది క్రైమ్. ఇదంతా మానసిక సమస్య కాదా? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సో వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్ ఉంది కదా, మెన్షన్ చేయండి, మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వీటి మీద మనం మాట్లాడుకోబోతాం. అండ్ మనతో పాటు ఉన్నారు ఈరోజు స్టూడియోలో ఆర్ పాడ్కాస్ట్లో ప్రముఖ సైకాలజిస్ట్, ఇంకా చెప్పాలంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సి వీరేంద్ర గారు. అండ్ ఇంట్రెస్టింగ్గా మైండ్ ఎక్స్పో జరుగుతూ ఉంది. ఈ మైండ్ ఎక్స్పో హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో జరుగుతున్న మైండ్ ఎక్స్పోకి హీ ఈజ్ అ కౌన్సిలర్ ఫర్ దాట్, కౌన్సిలర్ ఆఫ్ మైండ్ ఎక్స్పో. సో ఆయనతో మాట్లాడి డీటెయిల్గా ఇంకా వివరాలు తెలుసుకుందాం. వీరేంద్ర గారు, హార్టీ వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఆఫ్టర్ అ లాంగ్ టైం మిమ్మల్ని కలవడం. Yes, sir. Thank you very much. I'm also delighted to be here and having a conversation with you. థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో మనం కలుసుకున్న సందర్భం అంత హెల్తీయెస్ట్ ఎన్విరాన్మెంట్లోనా అంటే ఫర్ మీ, మీరు నన్ను అడిగితే నేనేమో కాదంటాను. బికాస్ రీసెంట్గా జరిగిన ఆ ఘటన అందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ దే. నల్గొండ ఒక ప్రిన్సిపల్, రూపారెడ్డి అని ఒక ప్రిన్సిపల్ని స్టూడెంట్ చంపేసింది. వాళ్ళు ఇంకా మహా అయితే 10th క్లాస్. అంటే ఏం జరుగుతుంది సార్ పిల్లల్లో? ఎందుకు అటువంటి క్రైమ్ వైపు వాళ్ళు మళ్ళీపోతున్నారు? క్రైమ్ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి ఉందండి, ఇదేం కొత్తది కాదు. ఓకే, అయితే మనం ఎదుగుతున్న క్రమం లోపల, అంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు ది హోమోసెపియన్స్ హు ఆర్ స్టార్టెడ్ ద బైపెడల్ సిస్టమ్ ఒక 2-3 లక్షల సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తే, అప్పుడు ఎక్కువ వైలెన్స్ కదండి ఉండేది. మనిషి సర్వైవల్ కోసం ఏం చేసేవాడు? అయితే జంతువులను చంపాలా, లేదు ఆహారానికి పోటీ వస్తే అవతల వాళ్ళని చంపాలి. దిస్ ఇస్ హౌ అవర్ లైఫ్ జర్నీ స్టార్టెడ్. కాబట్టి వైలెన్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనిపిస్తుంది నాకు, వెన్ ఎవర్ యూ లుక్ ఇన్ టు దాట్. అయితే ఒక పీరియడ్ ఆఫ్ మనకంటూ ఒక కల్చరు, మనకంటూ ఒక విధానాన్ని రూపొందించుకొని హార్డ్లీ ఒక 20,000 సంవత్సరాలు అయి ఉంటుంది, రైట్? మనుషులు ఎప్పుడైతే ఆహారాన్ని వాళ్ళు పండించుకోవచ్చు అనే ఐడియా వచ్చి, అగ్రేరియన్ సొసైటీస్ ఎప్పుడైతే జనరేట్ అయినాయో, అప్పటి నుంచి ఒక కలెక్టివిజం అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పటి నుంచి వీఆర్ స్టార్టెడ్ ట్రైనింగ్ అవర్ ఓన్ సెల్ఫ్, హౌ టు బీ మోర్ సోషల్, హౌ టు బీ మోర్ ఏమంటారు ఫ్రెండ్లీ విత్ అదర్స్. ఓకే, ఒకరినొకరు సాయం చేసుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడున్న సిస్టంలో ఏం జరుగుతుందంటే, మేజర్గా పిల్లలకి ఇట్స్ నాట్ దట్ మన పిల్లలందరినీ ఒకే గార్డెన్ పెట్టి వాడు ఒక్కటి చేశాడు కాబట్టి మొత్తం పిల్లలందరూ ఇట్లే ఉన్నారని మనం యూ కాంట్ జనరలైజ్ ఇట్. ఓకే, ఆపాదించలేం కదా. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వైలెన్స్ జనరేట్ అవుతుంది ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. ఓకే, 140 crores ఇన్ ఇండియాలో చూస్తే, ఒక 30 years బ్యాక్, లేదు మనం ఫ్రీడమ్ వచ్చినప్పుడు చూస్తే ఎంతండి, 30 crores. 30 into ఇప్పుడు 140 అయినారు. ఆల్మోస్ట్ ఒక 3.5 times మన పాపులేషన్ పెరిగింది. ఓకే, సో ఈ పెరుగుతున్న క్రమంలో ఏం జరిగింది? టెక్నాలజీ పెరిగింది, ఎక్స్పోజర్ పెరిగింది, టీవీలు వచ్చినాయి. ఓకే, దెన్ మొబైల్స్ వచ్చినాయి, దెన్ వీఆర్ ఇంటర్నేషనలీ వీఆర్ కనెక్టెడ్.
ఎన్నో రకాలైన ఇంటర్నెట్లో వెబ్సైట్లు వచ్చినాయి. అవును. ఓకే. సో మనిషి పెరుగుతున్న క్రమం లోపల తన ఆలోచనలను తన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ఒక్కటే కండిషన్ చేయట్లేదు, ఒక్కటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఓకే. ఎక్కడో జరుగుతున్న విషయాలు, ఎక్కడో ఉన్న విషయాలు కూడా మనం కన్జ్యూమింగ్ ఇట్. ఓకే, రైట్. సో ఆ కన్జంప్షను మన జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది అనే విచక్షణ ఎప్పుడైతే ఉండదో, కన్జంప్షన్ స్టార్ట్ రియలీ ప్లేయింగ్ ఏ గ్రేటర్ రోల్ ఇన్ హౌ యూ బిహేవ్ ఇన్ ద సొసైటీ. ఓకే. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. గాట్ ఇట్. సో ఇప్పుడు ఈ పిల్లడి మన ఉదంతం చూస్తే, టీచర్లు పిల్లల్ని మందలించకుండా ఉండే పరిస్థితి ఏ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మెథడ్స్ ఆఫ్ మందలించడం వేరుండొచ్చు, అవును. కానీ మందలించడం గ్యారెంటీ ఉంటుంది కదా. అటు పేరెంట్స్, ఎనీ ఎల్డర్ ఉంటే పిల్లలకి దే టెల్ యూ ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా బిహేవ్ చేయాలా, ఎట్లా నిలబడాలా, ఎట్లా నీ చదువును ప్రోగ్రెస్ చేయాలని చెప్తాం. సో వస్తున్న రిజల్ట్స్ ఏం చెప్తున్నారు? నన్ను టీచర్ 10th క్లాస్లో పిల్లోని మందలిచ్చిందట తల్లిదండ్రుల ముందు. సో వాడు కక్ష పెంచుకున్నాడు. ఓకే. సో ఇప్పుడు కక్ష ఎందుకు పెంచుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కక్ష? ఒక మనిషిని చంపేంత కక్ష ఎక్కడి నుంచి వచ్చింది అంటే, డెఫినెట్గా ఏం చేస్తాం మనం, ద డేటాబేస్ వాట్ యూ క్యారీ. ఓకే. సో డేటాబేస్ ఎట్లా రీచ్ అవుతుంది? బై 5 సెన్సెస్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. చూడడము, వినడము, టచ్ చేయడము, టేస్ట్ చేయడము, ఓకే, ఎక్స్పీరియన్స్ కావడం, ఇవన్నిటితోటి వస్తుంది. సో మేబీ ఇన్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, చంపాలనుకుని నిర్ణయం తీసుకున్నారో, ద ఎన్వైర్మెంట్ ఇన్ విచ్ హీ వాజ్ లివింగ్ ఆర్ బ్రాట్ అప్ ఆర్ గ్రోన్ అప్, ఓకే, అండ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ హీ హ్యాడ్ might really little disturbing environment, disturbing stuff might enter into him, that actually played him to behave like this. అంటే ఇక్కడ కొన్ని కంటిన్యూటీలో ఇటువంటి కేసెస్లో ఏ అంశాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి? సో ఏ మనిషికైనా అండి, ఒకటి ఎన్వైర్మెంట్, ఓకే, రెండోది వాట్ యూ సీ, వాట్ యూ అండర్స్టాండ్. ఓకే. ఏ మనిషి అయినా ఒక వ్యక్తిని చంపాలి అనుకోవడం అనేది అందరి జీవితాలు ఏదో ఒకసారి అనిపిస్తుంది కావచ్చు, మన కల్చరల్ ఎన్వైర్మెంట్ బట్టి. ఓకే. ఎక్స్ప్రెస్ మా బిడ్డను సంగతి చూసా నేను చంపేస్తా అని అంటారు చూడ. మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు చాలా ఫ్రీక్వెంట్గా వాడే మాట నేను చంపేస్తా, నువ్వు చెప్తే కూడా నేను చంపేస్తా అంటే, ఇట్ డజంట్ మీన్ దట్ నేనే చంపుతావు. ఓకే. అంటే నీ ఎక్స్ప్రెషన్ యొక్క పీక్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం చంపడం అనే మాట యూజ్ చేస్తాం. లేకుంటే కోపాలు వచ్చినప్పుడు నేను చచ్చిపోతే బాగుండు, నీకు సౌ రాదు, నాకు సౌ రాదు. ఓకే. సో చంపడం అనే మాట వెరీ ఫ్రీక్వెంట్ అండ్ వెరీ నార్మల్ ఇన్ ద సొసైటీ. ఓకే. నిజంగా వెళ్ళి చంపడం రేరు, కానీ మాట మాత్రం రెగ్యులర్. ఓకే. ఓకే. గాట్ ఇట్. దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ పీపుల్ విల్ టేక్ సర్టెన్ థింగ్స్. రెండోది, ఇప్పుడున్న జెన్జీ జనరేషన్లో కానీ ఆల్ఫా జనరేషన్లో కానీ వాళ్ళ మెజారిటీ ద టైమ్ ఈజ్ మోర్ ఆన్ వర్చువల్ వరల్డ్ దాన్ రియాలిటీ. ఓకే. ఇట్ కెన్ బి సోషల్ మీడియా కావచ్చు, లేదు బెట్టింగ్ కావచ్చు, లేకుంటే గేమ్స్ కావచ్చు. ఓకే. ఈ వీడియో గేమ్స్ ఏ రేంజ్లో ఉంటాయి? మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఆర్ వైలెన్స్. ఓకే. అయితే స్టేన్ అనిపిస్తారు టు రీచ్ ద టార్గెట్. ఓకే. రాష్గా కాలేజీగా డబ్బాలని గుద్దేస్తారు. ఓకే. బట్ చంపడం ఈజ్ అండర్లైన్. ఓకే. సో వెన్ యూ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ నువ్వు అదే చూస్తూ ఉంటే ఏం జరుగుతుందండి? చంపడం కూడా నార్మల్గా అయిపోతుంది. నాకు ఒక్కటి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, నీకు తెలియకుండా నువ్వు కన్స్యూమ్ చేస్తోంది నిన్ను తినేస్తుంది. యా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో వాడు ఇన్ని రోజుల టాక్సిసిటీ ఏదైతే కన్జ్యూమ్ చేసిండో, సమ్వేర్ అదర్ వే రౌండ్ హీ ఫీల్స్ దట్ మనం పగ తీర్చుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం, అవతల వ్యక్తులకు మన ఇష్టం లేదు కాబట్టి వాడిని తుదముట్టి ఇచ్చడం, మన అనుకున్న పని చేసుకోవడానికి ఇది నార్మల్ అనే భావన వానికి మైండ్ వైరింగ్ అయి ఉంటుంది. ఓకే. అయిపోయి ఐ థింక్ అటాక్ చేయడం ఒక పార్ట్. ఇంకొక అదర్ వే రౌండ్ మనం చూస్తే, మనం సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్లో చూస్తే, డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ డేస్ అండ్ టిల్ నౌ, వాడు ఇంకా 10th క్లాస్ అయింది కాబట్టి మేబీ అరౌండ్ 16-17 ఉంటుండొచ్చు కావచ్చు. సో వీ నీడ్ టు చెక్ హిజ్ పేరెంటల్ ఎన్వైర్మెంట్. ఓకే. మేబీ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ సైకోపథాలజీ. ఓకే. వాడికి ఆల్రెడీ ఒక మానసిక రుగ్మత ఉంటుంది. దాన్నే గుర్తించి దానికి ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుండు అనే ఆలోచన తల్లిదండ్రులకు రాకుండా పోవచ్చు. ఎందుకంటే మన సమాజం ఇప్పటికి కూడా చాలా ప్యాసివ్గా ఉంటుంది మెంటల్ హెల్త్ ఇష్యూ విషయం లోపల. పట్టించుకోరు. ఎవరికన్నా అనారోగ్యం పాలై ఇట్లా మనకు యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది అంటే వెంటనే వాళ్ళను వాడికి పిచ్చోటానికి బ్రాండ్ వేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలా సందర్భాలు వింటూ ఉంటాం. సో కరెక్ట్. సో ఇవన్నీ మాటలు భయపడి ఎవరైనా సరే వాళ్ళకు మానసికంగా బాధపడుతున్నా సరే, విపరీతంగా ఆవేశం వస్తుంది, విపరీతంగా కోపం వస్తుంది, విపరీతంగా కృంగుబాటు ఉంది, నాకు సరిగ్గా నిద్ర రావట్లేదు,
ఓకే, వాళ్ళు మాట్లాడుతుంటే నాకు తెలియనంత ఆవేశం వచ్చేస్తుంది. ఇవేవి చెప్పినా వెంటనే అవతల పిచ్చోడని బ్రాండ్ వేస్తున్నాడని భయం వేసేది. అందుకోసం మన సమాజంలో, భారతదేశ సమాజంలో, తెలుగు సమాజంలో సైకాలజీ దగ్గరికి పోవడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ యూనో టాస్క్ మన జీవితం లోపల. ఓకే, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అదొక ట్యాబు ఇప్పటికీ అక్కడ ఉంటుంది. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తా అంటే ఇది పిచ్చోడు, అవును, ఇది పిచ్చెక్కేసి పిచ్చి స్టార్ట్ అయ్యింది. స్టిల్ ఇంకా అలాగే ఉందండి. అలానే ఉందండి, అట్లానే ఉంది. మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏందండి, ఒక 10 మంది సమాజంలో మెంటల్ హెల్త్ గురించి సఫర్ అవుతారు అనుకుందాం. ఒక సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ ఎప్పుడు వెళ్తారు? అది ఎక్స్ట్రీమ్ అయిపోయి వాని జీవితం, కుటుంబం జీవితం కూడా నష్టం అవుతుంది అనుకుంటే అది కూడా ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తే తప్ప రారు. ఓకే, ఎవరో ఫోర్స్ చేయాలి. అంటే ఏంది, 10లో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే రీచ్ అవుతున్నారు. ఓకే, ఇంకా 80-90% ఆఫ్ ద పీపుల్ సైలెంట్గా సఫర్ అవుతుంటారు. సైలెంట్గా ఉన్న ఎన్వైర్న్మెంట్ ద్వారా సఫర్ చేస్తారు. ద టోటల్ ఫ్యామిలీ విల్ బి అండర్ టర్మాయిల్. సో మచ్ ఆఫ్ పెయిన్ అండర్ గోస్ ఇన్ ద ఫ్యామిలీ. రైట్. వీరేంద్ర గారు, ఇంతవరకు చాలా ఎక్స్పోజ్ చూసాం, లైక్ ఫుడ్ ఎక్స్పోజ్ కావచ్చు, లేకపోతే హోమ్ ఎక్స్పోజ్ లాంటివి కావచ్చు. బట్ వాట్ అబౌట్ మైండ్ ఎక్స్పో? అసలు మైండ్ ఎక్స్పో ఏంటి? ఈ థాట్ అనగానే అసలు లైక్ సర్ప్రైజ్ ఫర్ సమ్ టైమ్. ఏంటి మైండ్ ఎక్స్పో? అండ్ మీరు దీనికి కౌన్సిలర్గా ఉన్నారు. అండ్ ఏంటిది మైండ్ ఎక్స్పో? కామన్గా వినిపించే మాట, నేను వస్తే నాకేంటి, అంతే కదా సార్ ఎక్కడైనా. సో ఈ మైండ్ ఎక్స్పో ద్వారా ఏం చేంజెస్ గురించి సి రేజ్డ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సి ఎక్స్పో అంటే ఏంటి? మేజర్గా ఒక పర్టికులర్ ఐడియా గురించి రకరకాలైన కంపెనీల నుంచి తయారు చేసే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టి, మీరు ఊహిస్తున్న దానికంటే ఎక్కువ మా దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు వచ్చి కొనుక్కోండి, మేము రకరకాల ప్లేస్లో ఉంటాం, మీకు అందుబాటులో రాకపోవచ్చు అని మేము అందుబాటులోకి తీసుకొచ్చినారు. ఇజంట్ ఇట్ ట్రూ? సిమిలర్లీ మన భారతదేశంలో ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే, మనం కిలోమీటర్లు తిరుగుతాం, వందల వేల లక్షల కిలోమీటర్లు తిరుగుతాం. మనం ప్యారిస్ వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, లండన్ వెళ్తాం, ఓకే, ఈజిప్ట్కి వెళ్ళి పిరమిడ్లు చూసేస్తాం, ఈఫిల్ టవర్ ఎక్కుతాం, ప్యారిస్కి వెళ్ళి ఇవన్నీ చేస్తాం. అవునవును. కానీ వీ నెవర్ గో ఇన్సైడ్ ఆఫ్ యువర్ హెడ్. ఓకే, రైట్ పాయింట్. ఓన్లీ జస్ట్ 10 సెంటీమీటర్స్ కూడా ఉండదు. నేను ఇంకేం చెప్తానని చూస్తూ ఉన్నా. కరెక్ట్, ఈ పాయింట్ చాలా మంది స్ట్రైక్. సో దే డోంట్ గో ఫర్ ఇన్నర్ జర్నీ. ఓకే, ఎందుకంటే వీఆర్ ఆల్ కండిషన్డ్ బై హౌ యూ నీడ్ టు బిహేవ్ బై ద మార్కెట్, బై ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ హౌ ఆల్ ఎవ్రీబడి ఈస్ కండిషన్డ్. దే ఫీల్ వెరీ గ్రేట్. ప్యారిస్ వెళ్ళి వచ్చి తెలుసా, నేను ఈఫిల్ టవర్ ఎక్కినాను, అక్కడికి వెళ్ళి ఈజిప్ట్కి వెళ్ళి పిరమిడ్స్ చూసినాను, ఇవన్నీ మాట్లాడుతాం. ఇట్స్ ఓకే, గుడ్. But what is that you traveled inside and to learn and to know about it? Great right? question. This is the biggest question to all the people who are watching this. Even. Okay. Everybody. Everybody. Andarki. But they really don't know. Right? మనం పెరుగుతున్న క్రమం లోపల మనం ఎప్పుడైనా కానీ మన విలువల్ని, మన బిలీఫ్స్ని, మన ఎమోషన్స్ని, మన ఆలోచనల్ని మనం ఎప్పుడైనా ఛాలెంజ్ చేసుకున్నామా? ఓకే, వి నెవర్ డూ. ఛాలెంజ్ అనే పదం మనకి ఎందుకు నచ్చదు? మనం నచ్చదు మనకు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఇట్లే ఉన్నాం కదా, సో మా క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్లే ఎందుకున్నావు? ఓకే, ఓకే, నువ్వు ఇట్లున్నావు సరే, నేను ఎక్స్టర్నల్ అపియరెన్స్, ముక్కు, మొక్కలు, చెవులు వీటి గురించి మాట్లాడతలేను. బట్ నీకంటూ ఒక యూఎస్పీ ఆఫ్ థాట్ ఉంటుంది, నీ బిహేవియర్ ఉంటుంది, నీ ఆలోచన ఇదా ఉంటుంది, అట్లే ఎందుకు స్టార్ట్ అయింది? సో మైండ్ ఎక్స్పో ఈజ్ గోయింగ్ టు ఛాలెంజ్ యూ. ఓకే, వై యు ఆర్ లైక్ దిస్. ఏవి నిన్ను ఇట్లుండడానికే నిన్ను తయారు చేసింది. ఓకే ఓకే, సో మా క్లినిక్ వచ్చే మా క్లయింటేజ్ అన్నీ చూసిన తర్వాత ఎవరు వచ్చినా సరే ఒక 60-70% ఆఫ్ ద పీపుల్, అరే ఇట్లాంటి వాటికి అసలు ఒక ప్రొఫెషనల్ ఉంటుందని తెలియదు మాకు, మేము వినలే. ఇప్పుడు చదువుకొని వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు అంటే వీ కెన్ అండర్స్టాండ్ టు ది ఎక్స్టెంట్. టు యువర్ ఎవ్రీబడి షాకింగ్, చాలామంది ప్రొఫెషనల్సే అంటారు, అట్లా చదువుకున్న వాళ్ళు అంటారు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అంటారు. వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటారు, గొడవ పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే నిజంగానే ఇట్లాంటిని డీల్ చేయడానికి ఎవరైనా ప్రొఫెసర్ ఉంటారా అనే ఆలోచన కూడా రానంత అజ్ఞానం లోపల ఈ సమాజం ఉన్నది. సో ఆ సమాజాన్ని కొంచెం షేక్ చేసి, రైట్, మీరు ఎన్నో రకాలైన పనులను ఆన్లైన్లో టక్కన పెట్టేసుకొని తెప్పించుకొని మీ జీవితాన్ని సౌకర్యవంతంగా చేసుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఇంటర్నల్ వరల్డ్? ఎగ్జాక్ట్లీ, బిగ్గెస్ట్ క్వశ్చన్ మాకు. సో మిమ్మల్ని నిద్రపోనియదు, తృప్తిగా ఉండనియదు, మనశ్శాంతి ఉండదు.
నిరంతరం ఏదో వెతుకులాటలో మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం ఉంటూ ఉంటారు. అట్లాంటి వాటన్నిటికీ ఒక పరిష్కార వేదికగా మేము మైండ్ ఎక్స్పోని తయారు చేసినాం. ఓకే. టు యువర్ సర్ప్రైజ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. ఓ మై గాడ్. ఇట్స్ నాట్ దట్ ఇన్ ఇండియా. ఇలాంటి ఒక ప్రయత్నం ఎక్కడ ప్రపంచంలో జరగలేదు. ఇట్ ఈస్ యూనిక్ ఇన్ నేచర్, నాట్ ఓన్లీ బై నేమ్. ఇప్పటివరకు మైండ్ ఎక్స్పో చెప్తే అరే మైండ్ ఎక్స్పోనా, అరే భలే ఉందా, ఏముంటుంది అందులో అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్గా. రైట్. మైండ్ ఎక్స్పో యొక్క మా ప్రయత్నం ఏంటంటే, ఫస్ట్ ఈజ్ టు బ్రేక్ ది మిత్స్ అండ్ ఆల్సో టాబూ అబౌట్ ద మెంటల్ హెల్త్. ఓకే సరే, సో ఇక్కడ చిన్న పాజ్ తీసుకుంటున్నాను. నాకు అసలు మెంటల్ హెల్త్ గురించి నేను బాధపడుతూ ఉండొచ్చు, కానీ నాకు మెంటల్ హెల్త్ గురించి తెలియదు. నేను ఆందోళన పడతాను, దిగులు పడతాను. నేను ఎందుకు రావాలి, ఓకే నాకేంటి, నేను వస్తే నాకేంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. వాళ్ళకి ఏం చెప్తారండి? అని చెప్తానండి. సో రెండో గోల్ చెప్పి నీకు చెప్తా. మైండ్ ఎక్స్పో యొక్క ఫస్ట్ గోల్ టు బ్రేక్ ద మిత్ ఓకే అండ్ టాబూ అబౌట్ ద మెంటల్ హెల్త్. మా ఉద్దేశం ఏంటంటే, నాకు కడుపున వస్తుంది, ఫీవర్ వస్తుంది, నాకు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అని మనం హాస్పిటల్కి ఎంత ధైర్యంగా పోయి అందరికీ చెప్పుకుంటామో, ఎగ్జాక్ట్లీ మానసిక అనారోగ్యం ఉంటే కూడా అంతే ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి, నాకు ఇలా బాగా యాంగ్జైటీ ఉంటే ఐ వెంట్ టు ఎ థెరపిస్ట్, ఐ మేడ్ మై సెల్ఫ్ బెటర్, నాకు విపరీతమైన ఎలుసినేషన్ స్టార్ట్ అయినాయి, నేను ఎప్పుడే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఈ గివెన్ మెడిసిన్, ఐ థింక్ ఐఎమ్ హీలింగ్ ఇట్ అని అంతే ధైర్యంగా చెప్పగలగాలి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎఫర్ట్. ఎందుకంటే మనిషి యొక్క మానసిక అనారోగ్యం కనుక కంటిన్యూ అవుతూ ఉంటే మనిషి జీవితంలోనే ప్రొడక్టివిటీ అంతా లాస్ అయిపోతుంది మనిషిని. ఓకే, ఎమోషనలీ బికమ్ డిస్టర్బ్డ్, కాగ్నిటివ్లీ ఫంక్షన్స్ వెరీ లెస్, హీ కెనాట్ రీచ్ హిజ్ పొటెన్షియల్, హీల్ బి ఆల్వేస్ ప్లే అండర్ లెవెల్ ఆఫ్ హిజ్ ఓన్ క్యాలిబర్. ఓకే, ఇవన్నీ జరిగి మనిషిని ఎదగాల్సినంత ఇక ఎదగనీయకుండా ఆపేది. ఓకే, ఇంటర్న్ ఏమవుతుంది, వాడి ఫైనాన్షియల్ లెవెల్స్ డౌన్ ఉంటాయి, రిలేషన్షిప్లో డౌన్ ఉంటుంది. ఓకే, తన రోజువారీ జీవితంలో కూడా ఏ స్థితిని కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. బయటకు చెప్పుకోలేడు, ఎవరు అర్థం చేసుకోలేరు, బ్రాండ్ వేస్తారని భయం, పైగా అర్థం చేసుకుంటే వాళ్ళకి రటకారం చేస్తారు, అదే భయం. అదే కదా. సో వాడిని ఒక యూనిట్ తీసుకుంటేనే ఒక 30 to 40% ద ప్రొడక్టివిటీ డౌన్ అవుతుంది. ఓకే, సోషల్లో నువ్వు కనెక్షన్స్ సరిగ్గా పెట్టుకోలేవు, ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా హార్మోనియస్ రిలేషన్షిప్స్ నీకు ఉండదు, నీ ప్రపంచం నీకు ఉంటుంది, మిగతా వాళ్ళ ప్రపంచం మిగతా ఉంటుంది, నువ్వు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కానీ యు ఆర్ నాట్ కనెక్ట్ విత్ ఎనీబడి. బహుశా చాలా మంది రిలేట్ చేసుకుంటుంటారు ఇక్కడ మీరు చెప్తూ. దే నీడ్ టు ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి ఒక కుటుంబానికి ఇట్లా జరిగితే మీరు చూడండి, భారతదేశం మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎంత ప్రొడక్టివిటీ మన దేశానికి నష్టం. So yes, we in the process of building our nation, first of all we have to build a unit of the whole society is family. Okay, so the unit of the whole family is human. సో సొసైటీ టోటల్ యూనిట్ తీసుకుంటే మనిషే కాబట్టి మనిషిని మనం ఎప్పుడైతే ఇంటర్నల్ స్ట్రక్చర్ని బెటర్ చేయగలుగుతామో, దట్ టు ఇన్ మైండ్ ఎక్స్పో వీఆర్ డూయింగ్ ఫ్రీ. ఇమాజిన్, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఒక న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం 1000 రూపాయలు ఫీజు. నేను నా పాయింట్ అదే, ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గర రావాలంటే భయపడిపోతున్న రోజు ఏమనిపిస్తుందంటే, ఓకే ఎక్స్పో ద్వారా మనం లాగే ప్రయత్నం చేస్తారు అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాట్ కుడ్ బి యువర్ ఆన్సర్ సార్? సీ, ఎక్స్పో అనేది ఇట్ ఈజ్ ఏ లైఫ్ జర్నీ ఎట్లా ఉంటుందో తెలియజెప్పే ఒక ప్రాసెస్. ఓకే, ఈ ఎక్స్పోలో ఏముంటుందంటే, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ వల్ల స్టాల్స్ ఉంటాయి, లేదు కొన్ని కంపెనీస్ బ్రాండింగ్ చేసుకోవడానికి స్టాల్స్ పెడతారు, వెరీ ఫ్యూ. మేజర్ థింగ్ ఏంటంటే, నీకు అక్కడ ఇది లైఫ్ జర్నీ అన్నాం కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన ADHD, లెర్నింగ్ డిజబిలిటీస్, ఆటిజం సంబంధించి అడ్రస్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ సంబంధించి ఉంటుంది, 8th, 9th, 10th, ఇంటర్, అండ్ కొంచెం ఎర్లీ అడల్ట్స్కి వచ్చి అడల్ట్స్ నుంచి ఎర్లీ అడల్ట్స్కి వచ్చిన వాళ్ళకున్న రిలేషన్షిప్, రొమాంటిక్ రిలేషన్షిప్స్ నుంచే ఛాలెంజెస్, బ్రేకప్స్, సూసైడ్ ఫీలింగ్. ఓకే, మెంటల్ హెల్త్కి సంబంధించి యాంగ్జైటీ, డిప్రెషన్, OCD, సైకోసిస్, వీటికి సంబంధించిన అడ్రస్ చేసే ఇష్యూలు. తర్వాత పెళ్ళిలోకి వెళ్తారు, పెళ్ళికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్య కలహాలు, పోట్లాటలు, ఓకే, విపరీతమైన ద్వేషభావాలు. ఓకే, దెన్ యూ ఎంటర్ ఇన్ టు ది మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత మ్యారేజ్ కన్జ్యూమ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సెక్షువల్ అట్రాక్షన్. ఐ హ్యావ్ ఎరోజల్ బట్ ఐ కెనాట్ పర్ఫార్మ్ సెక్స్ అన్న వాళ్ళకు ఒక ఆండ్రాలజిస్ట్, ఒక యూరాలజిస్ట్, అండ్ ఆల్సో రిగార్డింగ్ అండర్స్టాండింగ్ సెక్సువల్ లైఫ్ గురించి ఒక సెక్సాలజిస్ట్. దెన్ మీరు ఫర్ సమ్ రీజన్ మీ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్లో డివోర్స్ ప్రాసెస్ వచ్చింది, యు ఆర్ ఇన్ టు ద డివోర్స్. ఇప్పుడు డివోర్స్ కాగానే ఏమవుతుంది, ఇక్కడ అందరూ కూడా
చాలా పెయిన్, పనిష్మెంట్ ఇవన్నిటితో ప్రాసెస్ అవుతున్నారు. సో ఈజీగా హ్యాసిల్ ఫ్రీగా ఒక కాన్ఫ్లిక్ట్ మేము కలిసి జీవించద్దనుకుంటున్నాము అనే వాళ్ళకు వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ బెటర్ సొల్యూషన్ వేర్ యూ కెన్ నావిగేట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద మ్యారేజ్. సో we prepared one model where you can approach and get the solution, and that too free of cost for 3 days. ఓ ఓకే, బహుశా చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఉపయోగపడుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత యు ఆర్ అనేబుల్ టు కన్జ్యూమ్ యువర్ సెక్షువల్ లైఫ్. యూ హ్యావ్ ఎ సెక్సాలజిస్ట్, యూ హ్యావ్ ఎ అండ్రాలజిస్ట్ టు అసెస్ ఫర్ వాట్ రీజన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Sexologist tell you whether it is a organic problem or it is a psychogenic issue. దిస్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ది అవర్. Yeah, need of the hour. So that is the reason we are claiming that this is the first of its kind. అంటే వాడికంటూ క్లారిటీ ఉంటుంది. అది నీ ఫిజికల్ హెల్త్ లేకపోతే మెంటల్ హెల్త్ తెలియదు వాళ్ళకి. సో అట్లాంటి అడ్రస్ చేయడం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫిడిలిటీ హ్యాస్ బికమ్ రైజ్. True. That has become biggest challenge for majority of the people. Okay, so we are going to give the solutions for the people who are having these kind of relationship and issues. ఓకే. And also అన్నిటికన్నా ముఖ్యం ఏజింగ్ సీనియర్ సిటిజన్స్, దే ఆర్ సఫరింగ్ విత్ ది ఎంప్టీనెస్ సిండ్రోమ్. ఓకే, వాళ్ళ లైఫ్ అంతా దే ఇన్వెస్ట్ టూ మచ్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ గ్రోత్. దే యూజ్ ఆల్ సోర్సెస్ టు ద గ్రోత్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, physical, emotional, financial, all kinds of things they invest on that. Children gain it and they fly away from the family, and only these two old people will be at their home, and they feel lot of loneliness. Okay, so we are going to empower them how you need to raise your own life. అవుతుందా సార్? Yeah, why not, it's all in the thought. We'll talk about it. Yeah, మనం ముందు మాట్లాడుకో. so these are all things, it's an umbrella of the life. So it is a kind of celebrating your life, and it is a journey of your life, and this expo is going to be unique in nature, and definitely it is going to help the lakhs of people. We already gone to the many places in Hyderabad around, reaching out to the engineering colleges, reaching out to the medical colleges, reaching out to the junior colleges, degree colleges, and the schools. Okay, And we are inviting. The another beauty of this expo is we are organizing one fantastic life experiencing exhibition on the psychological concepts. ఓకే సార్. Because it's a mind expo, first of all we should know అసలు మైండ్ అంటే ఏంటి, మైండ్ ఎట్లా ఫామ్ అవుతుంది. ఓకే, నాకున్న బిలీఫ్స్, నాకున్న వాల్యూస్ ఇవన్నీ ఎట్లా షేప్ అవుతాయి. ఓకే. ఓకే, ఓకే. అసలు ఎందుకు మానసికమైన అనారోగ్యం జనరేట్ అవుతుంది, ఓకే, రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, గతంలో ఈ మానసిక అనారోగ్యం ఎట్లా ట్రీట్ చేశారు, మానసిక అనారోగ్యాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి. అవును. సో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న మోడర్న్ డెవలప్డ్ ప్రాసెస్ లోపల, ఏ టెక్నాలజీ లోపల ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఎట్లా నిన్ను బాగుపరచుకోవచ్చు. సైకాలజీ తీసుకోవాలనుకున్న వాళ్ళకు సైకాలజికల్ కెరీర్స్ ఏం చాయిస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ద పీపుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. రైట్, దిస్ ఈజ్ సెకండ్ పార్ట్. ఓకే, ది అనదర్ థర్డ్ పార్ట్ ఏంటంటే ఇన్ని స్పెక్టర్తో చెప్పిన వాళ్ళందరికీ అట్లా లైవ్ కన్సల్టేషన్స్ ఉంటాయి ఫ్రీ ఫర్ 3 days. 100 మంది ప్రొఫెషనల్స్ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మైండ్ ఎక్స్పో ఫర్ ఫ్రీ సర్వీస్. బట్ నాకు క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. కొంతమంది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని చెప్పుకున్నప్పుడు మాత్రమే సైకలాజికల్ ఇష్యూస్ బ్యాలెన్స్ అవుతాయి. వాట్ అబౌట్ మై ప్రైవసీ? ఇట్ ఈస్ 100% ప్రైవసీ. 100% privacy, I can give that guarantee. Okay, we are in this profession for the past 2 decades. చాలా మందికి వచ్చే క్వశ్చన్. 2 decades we are meant for it. This profession is designed to be like that. అవును. Okay, we are all trained to be like that. Okay, కాబట్టి ప్రైవసీకి సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో మీరు అనుమానపడకుండా యూ ట్రస్ట్ us. We are not new to this society. Okay, we are in the market, we are in the people. Yeah, so అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ 1-to-1 కన్సల్టెన్సీ కూడా ఉంది. ఓకే, సో ఎవరికైనా ఇష్యూ ఉంది, యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ ఏ ప్రొఫెషనల్, విల్ పుట్ ఏ డెస్క్ దేర్. యూ వాంట్ టు మీట్ చైల్డ్ సైకాలజిస్ట్, యూ కెన్ మీట్. యూ వాంట్ టు అడ్రస్ యువర్ చిల్డ్రన్ ADHD, యూ కెన్ మీట్. యూ హ్యావ్ ఏ మెంటల్ హెల్త్ ఇష్యూ, యూ కెన్ మీట్. యూ వాంట్ టు మీట్ ఏ సైకియాట్రిస్ట్, యూ కెన్ మీట్. యూ వాంట్ టు మీట్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, యూ కెన్ మీట్. ఆర్ యూ వాంట్ టు మీట్ అండ్రాలజిస్ట్, యూ కెన్ మీట్. You want to meet a neurophysiologist, neurologist, you can meet. Okay. And you want to meet an advocate where you have this kind of mediation issues, you can meet that mediation professional. And you are suffering with the dementia, Alzheimer's suffer, you meet a psychologist. Okay. See, so many professionals on the one platform. మీరు ఎప్పుడైనా విన్నారా? No. I think
బహుశా ఇది ఉపయోగించుకునేవాడు అదృష్టం అని అనుకోవాలి. దట్స్ డెఫినెట్లీ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ ఇన్ మెనీ వేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ వాంట్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద పీపుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ అండర్స్టాండ్. ఓకే. ఇప్పటికే కొన్ని వందల కాలేజీలు, స్కూల్స్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో అందుకోసం ఆసక్తి ఉన్నవాళ్ళు mindexpo.org అనేది వెబ్సైట్ ఉంది. దే కెన్ ఇమ్మీడియట్లీ రిజిస్టర్ దేర్ నేమ్స్. ఓకే. సో దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి యూ కెన్ కాల్ ఇట్ అండ్ రిజిస్టర్ యువర్ నేమ్స్ ఆర్ ఇన్ ద మైండ్ ఎక్స్పో వెబ్సైట్లో చేసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ టు గివ్ ద షెడ్యూల్ ఫర్ దెమ్. ఓకే. సో దట్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ వితౌట్ ఎనీ డిసప్పాయింట్మెంట్ they can we'll give the time slot and you can reach out to the place and you can interact with hundreds of psychologists. Every concept, okay, learning etla, motivation ante enti, exam fear enduku vastadi, nenu higher goals etla set chesukovala, okay, ఇది చేయడం ఒక పార్ట్ అండి. ఇంకా అద్భుతమైనది అంటే దీనికి ప్యారలల్గా కొన్ని టాక్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ టాక్స్ని మేము నేషనల్ లెవెల్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని పిలుస్తున్నాం. దే ఆర్ కమింగ్ విత్ ది ఎవిడెన్స్ బేస్డ్ డేటా. ఓకే. సో నాకు స్క్రీన్ అడిక్షన్ ఉంది, దీన్ని ఎట్లా బయటకు రావచ్చు? ఓకే. నాకు బెట్టింగ్ అడిక్షన్ ఉంది, ఐ లాస్ట్ ఆల్రెడీ 1 crore till now. ఓకే, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? యూ ఆర్ గోయింగ్ టు అటాచ్ టు వన్ ప్రొఫెషనల్ విల్ హెల్ప్ యూ. ఓకే. అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ సంబంధించి డిమెన్షియా, అల్జైమర్స్ ఎందుకు వస్తుంది? ఓకే. అండ్ మన బ్రెయిన్ అనేది ఒక సాఫ్ట్వేర్, బ్రెయిన్లో ఉండేది మైండ్ అనేది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ బెటర్గా అయ్యి నేను ఫుల్ లెవెల్ ఆఫ్ ఫంక్షనాలిటీ పెంచుకోవడానికి నేనేం చేయాలి? సో వీటన్నిటికి సంబంధించిన యాక్టివిటీస్ 3 రోజుల పాటు మనకి ఇక్కడ జరుగుతుంది. అండ్ ఎగ్జిబిషన్ కూడా, సైకలాజికల్ కాన్సెప్ట్స్ వచ్చే ఎగ్జిబిషన్స్ కూడా చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి, పజిల్స్ ఉంటాయి. నిన్ను నువ్వు అసెస్ చేసుకోవచ్చు. వీఆర్ కీపింగ్ ఏ QR కోడ్స్, యూ కెన్ టేక్ యువర్ ఫోన్ అండ్ చెక్ ఇట్ అండ్ యూ కెన్ సబ్మిట్, యూ గెట్ ద రిజల్ట్. నాకు స్క్రీన్ అడిక్షన్ ఎంత ఉంది, ఐఎమ్ అడిక్టెడ్ టు స్క్రీన్ ఆర్ నాట్, యూ కెన్ చెక్ ఇట్. నా సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్ ఎంత ఉన్నాయి, యూ కెన్ చెక్ ఇట్. ఓకే. నేను ఎందుకు ఊరికైనా ఉట్టిగా యాంగ్జైటీ ఫీల్ అవుతాను ఫర్ నో రీజన్, యూ కెన్ చెక్ ఇట్. యువర్ అటాచ్మెంట్ స్టైల్స్ ఇట్లున్నాయి కాబట్టి నువ్వు ఇట్లా వస్తుందని వస్తుంది. నేను ఎందుకు మా వైఫ్తో ఊరికే పోట్లాడతాను, రైట్? యూ హ్యావ్ ఏ చెక్ లిస్ట్, యూ కెన్ స్కాన్ ఇట్ ఫోన్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్. ఎక్కడి నుంచో యు ఆర్ వైర్డ్ యాజ్ ఎ చైల్డ్, యూ పిక్డ్ అప్ ఫ్రమ్ యువర్ అన్కాన్షియస్లీ ఫ్రమ్ యువర్ పేరెంటల్ ఫైట్స్, యూ ఆర్ వైర్డ్ లైక్ దట్ అండ్ యూ ఆల్వేస్ సర్చ్ ఫర్ దట్ ఎన్వైరన్మెంట్ టు క్రియేట్ అండ్ యూ క్రియేట్ ఇట్. ఓకే. యూ క్రియేట్ ఇట్, యూ త్రో ద బ్లేమ్ ఆన్ అదర్స్. సి, భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఎంత గమ్మతుంటాయంటే, ఓకే, వీడు అనుకున్న విషయాన్ని వీడు చేయకుండా అవతలతో చేయిస్తారు. సార్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, అంటే చాలా కేసెస్ మీరు హ్యాండిల్ చేస్తుంటారని వన్ కేస్ చెప్పగలిగితే ఇక్కడ చాలా నార్మల్ కంప్లైంట్ ఏంటంటే, ఒక కపుల్ వస్తే స్పౌజ్ 1 స్పౌజ్ 2 గురించి చెప్తారు. ఏం చెప్తారు? నేను ఇంత అరుస్తున్నా కూడా మా స్పౌజ్ ఇలా పట్టించుకోండి అని అంటాడు. క్వశ్చన్ ఏంటే, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఎందుకు అరుస్తావు? దెర్ విల్ బీ 2 reasons. ఓకే. ఒకటి, అవతల వ్యక్తి యొక్క సైలెన్స్ నన్ను విపరీతంగా అరిచేటట్టు చేస్తుంది. వెన్ యూ నో దాట్ వాడు కామునని తెలిసి కూడా నువ్వెందుకు అరుస్తున్నావు? ఓకే, నేను ఊహించుకుంటున్నా కొన్ని కేసెస్ని. ఓకే. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు స్పౌజ్ 2 అడిగినాం అనుకోండి, ఆమె అరుస్తాండి, నేను ఏమన్నా, నేను కాముగా ఉంటా, బట్ యాక్చువల్లీ ఇది ఏం జరుగుతుందంటే, ఆయన కాముగానే ఉంటాడు, కానీ నిజానికి ఈ అరిచే లక్షణము, అరిచే తత్వము అన్కాన్షియస్లీ ద స్పౌజ్ 2 విల్ ఇండ్యూస్ ఇన్ ద ఫస్ట్ వన్. ఓకే, బట్ కెన్ ఐ ఆస్క్ హౌ? దట్స్ హౌ ది కనెక్షన్ బిట్వీన్ 2 people goes. ఓకే. సి, ఐ విల్ టెల్ యూ, ఒక పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంది. 10th class ఎగ్జామ్స్ వచ్చినాయి, లేదు నీట్ ఎగ్జామ్స్ వచ్చినాయి, లేదు ఇది వచ్చింది. చిల్డ్రన్ రిసార్ట్ టు యూజ్ మొబైల్ ఫోన్ మోర్, లేదు చదువు నుంచి ఎస్కేప్ కావాలని ట్రై చేస్తుంటాడు. తల్లి విపరీతంగా ఆశపడుతుంటుంది, ఆందోళన పడుతుంటుంది, ఏంది ఇట్లా చేస్తున్నావు, ఏంది ఎగ్జామ్ దగ్గర అవుతాయి, నీకు బుద్ధి లేదా, లక్షలు వేడి చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు ఏంది అని. సి, వై ద చైల్డ్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, వాడు ఎందుకు మొబైల్ ఫోన్ వాడుతున్నాడు అంటే ఏంటి? అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఓకే. ఎవరైనా ఒక సిచ్యువేషన్ నుంచి ఎందుకు ఎస్కేప్ అవుతారు? నచ్చకపోతే ఒకటి. రెండోది, బ్యాగ్స్ కనిపించి నచ్చకపోతే అది చిరాకేయడం, భయం వేస్తుంది ఫస్ట్. ఓకే. ఎవరైనా పరిశీలించి ఎందుకు బారిపోతారంటే నచ్చకపోవడం కాదు, భయం వల్ల బారిపోతారు. రైట్? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓకే
ఓకే, వెన్ దే ఫీల్ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనిపించినప్పుడు ఐ విల్ జంప్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఓకే, సో పిల్లలు మొబైల్ ఫోన్ చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, లేకుంటే ఇంకేదో పనులు పోతున్నారు అంటే ఏంది, సి దిస్ ఈజ్ మేకింగ్ హిమ్ ఫీల్ అఫ్రైడ్. సో ఈ ఫియర్ ఎక్కడి నుంచి వచ్చింది? నా మదర్, నా దగ్గర నుంచే వస్తుంది. నాకున్న భయాలు, నాకున్న ఫియర్ నాకు తెలియకుండా ఏం చేస్తానంటే ఐ విల్ పుష్ ఇన్ టు అదర్స్, రైట్? సో ఇఫ్ యూ లీవ్ హిమ్ యాజ్ ఇట్ ఈస్, వాడు వాన్ పని వాడు చేసుకుంటాడు. అంటే ఇక్కడ తెలియకుండా తల్లే పిల్లాడికి మంచి పెడుతున్నాను అనుకుని భయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే ఓకే, గాట్ ఇట్. సో వీటికి సంబంధించిన ఒక క్లారిటీ, ఒక అండర్స్టాండింగ్ మైండ్ ఎక్స్పోకి వస్తే తప్పకుండా అందరికీ అనుభవంలోకి వస్తుంది. ఈ బ్లేమ్ గేమ్ నుంచి బయటకు వచ్చి వాడు బాగా చదవాలి అని అంటే వాణ్ణి కాదు చేసేది, తల్లిదండ్రులు బెటర్ చేయాలి, రైట్? రైట్, బికాజ్ యూ బోత్ ఆర్ ఎంటిటీ, యు ఆర్ కనెక్టెడ్ లైక్ వైఫై, isn't it? రైట్. సో వెన్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్, అందుకే మా దగ్గర క్లయింట్స్ వస్తే మేము తక్కువ పిల్లల్ని అడ్రస్ చేస్తాము. ఫస్ట్ వీ అడ్రస్ ద పేరెంట్. ఓకే, అంటే మీరు అన్నారు ఈ కేసెస్ అని చెప్పి, ఈ ఇంకా ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ కేసెస్ వస్తాయి? కపుల్ ఇష్యూస్ మేజర్గా ఇప్పుడు ఎక్కువ రైజ్ అవుతున్నాయి. ఓకే, isn't it? అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూ, యాంగ్జైటీ. సో ఇప్పుడు ఐఐటీలో పోయిన పిల్లలు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అంటే చదువు గురించి మాట్లాడుకుందాం, బట్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని, కానీ రీసెంట్గా ఒక రిపోర్ట్ చూసాను మన హైదరాబాద్లో కూడా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, పెళ్ళై 3 ఏళ్లకి విడాకులు తీసేసుకుంటున్నారు. అండ్ దట్ టు మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఐటీ సెక్టర్ అక్కడక్కడ కోచెస్ ఉన్నారు. ఏమవుతుంది అంటే వర్క్ స్ట్రెస్సా, లేకపోతే ఎమోషనల్గా ఏమైనా ఫీల్ అవుతున్నారు? ఏం జరుగుతుంది? లేదండి, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. ఒక మనిషి ఏమంటారు, డివోర్స్ తీసుకుండడానికి మేజర్గా విచ్ కమ్స్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ స్టైల్స్ ఒకటి. రెండోది, వెన్ దీస్ స్పౌజెస్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఇన్సింక్ ఎమోషనలీ విత్ దెమ్, దట్ ఈస్ ద మేజర్ థింగ్. ఎవరైనా కానీ ఎవరికైనా లోన్లీనెస్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే, స్పౌస్తో జీవిస్తూ ఎమోషనల్గా ఎప్పుడు అవైలబుల్ లేరనుకోండి, డిస్టాంట్గా ఉంటాడు. దే డోంట్ కన్సిడర్ ఇట్ ఆల్. యూ విల్ బీ ఆల్వేస్ బిజీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, అయితే ఉద్యోగంలో, లేకుంటే మొబైల్ ఫోన్లోనో, లేకుంటే నీ ఫ్రెండ్స్, నీ ఎంటర్టైన్మెంటు, నీ హెరాపెరీలో ఉన్నావు అనుకో, దెన్ న్యాచురలీ ద అదర్ పర్సన్ ఫీల్స్ లోన్లీ అండ్ దేర్ ఈజ్ అ క్వశ్చన్, వాట్ ఫర్ ఐ షుడ్ కమ్ విత్ హిమ్, వై షుడ్ ఐ లీవ్ విత్ దిస్ పర్సన్ అనిపిస్తుంది. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అండ్ స్లోలీ దే డిస్కనెక్ట్ ఫ్రమ్ దమ్. ఓకే, సో ఇలాంటి వాతావరణంలో వచ్చే క్రమం లోపల పెళ్లి కంటే ముందే అమ్మాయిల అబ్బాయిలకు తెలియాలా నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను. ఇదేమన్నా సోషల్ డిజైన్ చేసిన సిలబస్లోకి ఎంటర్ అవుతున్నానా, నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో కలిగిందా? ఓకే, సో ఇప్పుడు ఈ అమ్మాయిల అబ్బాయిలు స్లోగా ఆ అవేర్నెస్కి వస్తున్నారు. క్వశ్చన్, అందుకే ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలకు పెళ్ళిళ్ళు లేట్ ఎందుకు అవుతున్నాయి? అవసరమా మనకు పెళ్ళి? ఏం చేస్తాం పెళ్లి చేసుకొని? ఏముంది, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, పెళ్లి మళ్ళీ వాళ్ళ డబ్బులు, చదువుల కోసం డబ్బులు సంపాదించాలి, తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలి, మనం చేయాలి. ఏ క్యాయ్ బై, ఇచ్చే పెద్ద స్కామ్ లాగా ఉంది అని అనిపిస్తుంది. Exactly. So that is how now the adults, right? So they are not coming forward. So Mind Expo is going to give the lot of clarity for them. Okay. So మ్యారేజ్ సంబంధించిన ఫియర్స్ ఉన్నా కానీ, ఫీమేల్స్కి అయితే ప్రెగ్నెన్సీ ఛాలెంజెస్, లేదు ప్రెగ్నెన్సీ భయాలు, ఓకే, వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు రిసీవ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, దిస్ ఇస్ యువర్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్. Collectively we can go together and experience how one can look at the love and life, so that to evolve from the present status to higher position. Lovely. మీతో ఎప్పుడు కాన్వర్సేషన్ ఉన్నది సరదాగా ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ బోరింగ్ ఉండదు. ఇందాక మీరు అంటూ ఉన్నారు కపుల్స్ గురించి వచ్చినప్పుడు, సో బేసికల్గా ఈ మధ్య కపుల్స్ గురించి మాట్లాడుకుంటే చాలా సిల్లీ రీజన్స్కి, ఏదో కూరలో ఉప్పు తక్కువైందను, లేకపోతే అప్పడం లేదను, లైక్ చిన్న చిన్న సిల్లీ రీజన్స్. మీ దగ్గరికి వచ్చిన ఎనీ పర్టికులర్ కేస్ స్టడీ ఇంత సిల్లీ రీజనా అని చెప్పి, అంటే మనకు సిల్లీ అండి, మనకు సిల్లీ అనిపిస్తుంది. అంటే అదే అంటే ఎందుకు ఒక చిన్న ఇగ్నిషన్ అంత పెద్దగా ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒక గ్యాస్ ఉంది, ఒక చిన్న అగ్గిపుల్ల ఎంత బొమ్మని ఎందుకు మండుతుంది? కరెక్ట్. దేనికోసం మండది? ఎట్లా మండే గుణం దానికి ఎట్లా వచ్చింది? ఆ ప్రెషర్ అక్కడ ఉంది, దానికి ప్రెషర్ ఒకటి పాయింట్, ప్లస్ బిహైండ్ దట్, బాటమ్ ఆఫ్ దట్ దెర్ ఇస్ అ గ్యాస్. ఓకే, సోర్స్ ఉంది అక్కడ. సో వీడి కూడా ఏంది, నీకు ఇది చిన్నది ఇగ్నిషన్, బట్ మై లైఫ్ జర్నీ అట్లాంటివి ఒక లక్షలు ఉన్నాయి అట్లా. బ్యాగేజ్ ఐ రియలీ డోంట్ నో హౌ టు అన్లోడ్ దిస్ బ్యాగేజ్.
ఓకే. ఓకే. గాట్ సో ఇట్. ఒక 1,00,000 సార్లు అదే రిపీట్ అవుతుంది నా జీవితంలో. సో దెన్ ఒక బ్రిమ్ పాయింట్ వచ్చేస్తుంది దట్ ఛాలెంజెస్ మీ, వై షుడ్ ఐ బేర్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఓకే. కిస్లియే యూ మే గివ్ సమ్ మీనింగ్ ఫర్ ఇట్. ఉప్పులో ఎందుకు కూరలో ఉప్పు తక్కువైందనే రీజన్ నువ్వు ఇవ్వచ్చు, కానీ నాకేం అర్థమైంది తెలుసా, యూ నో ప్రెటీ వెల్ దట్ హౌ మచ్ ఐ ఈట్, యు ఆర్ ఓన్లీ ద పర్సన్ హూ వాజ్ ఫీడింగ్ మీ అండ్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. సో నాకు అది అర్థమవుతుంది, నువ్వు నన్ను కేర్ చేయడం లేదు, నా ఇంట్రెస్ట్లు కేర్ చేయాలని నా డెఫినేషన్ అది. ఓకే. ఎంత ఉందా? సో ఈ డెఫినేషన్ ఎప్పుడైతే నాకు ట్రిగర్ అవుద్దో, బికాజ్ నేను చాలా చిన్నప్పటి నుంచే నన్ను పట్టించుకోరు అనే లో సెల్ఫ్ టాక్తోనే ఉన్నా, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ బికమ్ బ్రిమ్ పాయింట్, దెన్ ఇట్ బ్లాస్ట్. దిస్ హౌ రిలేషన్షిప్స్ హౌ దేర్ డైనమిక్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ with the cooperation and collaboration, I become a competitor for you. Okay. So when you become competitor, definitely everybody should play their best కదా. సో నేను అట్లే బెస్ట్గా ఫీల్ అవుతా, నేను అందుకే బెస్ట్గా ఆర్గ్యూ చేస్తా, అందుకే బెస్ట్గా నేను ఫైట్ చేస్తా. బట్ సార్ కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, అంటే రిలేషన్ అంటే ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్లో వెళ్ళాలంటారు. అవును. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఇద్దరు సంపాదించుకుంటారు, ఇద్దరు ఈక్వల్ అంటున్నారు. ఈక్వాలిటీలో అండర్స్టాండింగ్ వస్తుంది. అదేనండి. సి దిస్ ద బిగ్గెస్ట్ మిత్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ దట్ అబౌట్ ద అండర్ ఈక్వాలిటీ. ఓకే. ఇస్ ఇట్ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ. ఓకే. ఎడ్యుకేషన్ సంబంధించి ఈక్వాలిటీ, ఇంట్లో పనిచేసేటప్పుడు నువ్వు 50 నేను 50, హౌ దిస్ ఇస్ గోయింగ్ టు వర్కౌట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ అండి. దెర్ విల్ నాట్ బి ఎనీ ఈక్వాలిటీ, దెర్ విల్ బి ఈక్విటీ. ఓకే. ఓకే. పీపుల్ ఆల్వేస్ వర్క్ ఇన్ ద సొసైటీ విత్ ద ఈక్విటీ, నాట్ ఆన్ ద ఈక్వాలిటీ బేసిస్. బట్ మెజారిటీ టైమ్స్ బికాస్ ఆఫ్ ద వేరియస్ పొలిటికల్ రీజన్స్ ఈ పదాలన్నీ మన బుర్రలోకి చెప్పించేశారు. ఓకే. సో మనం ఎప్పుడైతే ఈక్వాలిటీ నుంచి ఈక్విటీ వైపు ఆలోచన చేసినాం అనుకోండి, యూ విల్ సింక్ విత్ ఈచ్ అదర్. ఒక అంటే స్పెసిఫిక్గా చెప్తారా? ఇప్పుడు ఈక్విటీ చెప్తానండి, జనాలకి ఐ టెల్ యూ వన్ థింగ్. ఒక కుటుంబంలో ఏం పనులు ఉంటాయి? కొన్ని విజిబుల్ పనులు ఉంటాయి, కొన్ని హార్డ్ పనులు ఉంటాయి, కొన్ని ఇన్విజిబుల్ పనులు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ విజిబుల్ వర్క్స్. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ వర్క్, ఇల్లు నీట్గా పెట్టడం, హౌస్ కీపింగ్, మార్కెట్కి వెళ్ళి తీసుకురావడం, ఇవన్నీ విజిబుల్ వర్క్స్. ఇన్విజిబుల్ వర్క్స్ ఏంటి? నేను ఈఎంఐలు బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయా లేదా అని ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అన్ని బిల్లులు ఆన్లైన్లో పే చేయడం, నేను టూర్ వెళ్ళాలంటే అన్ని ఆన్లైన్లో నేను బుక్ చేయడం. ఓకే. ఇవన్నీ ఇన్విజిబుల్ పనులు. ఓకే. ఇఫ్ సంబడి ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ గుడ్ ఎట్ దిస్, isn't it, that person will take this. Somebody is good at visible works, that will taken care by somebody. కానీ మన జీవితంలో మనం పెరుగుతున్న కల్చర్ మనకేం చెప్తుంది? we designed, assigned some work for the gender, not based on the your strengths. Got it. Okay. There are some hard works are there, isn't it, that can be done based on your own strengths. Right. ఇప్పుడు ఒక పెద్ద సూట్ కేసు తీసి అక్కడ పెట్టాలి, అందరు చేయలేకపోవచ్చు ఆ పని. A person who has more energy, that fellow can do that. Correct. Is it not? So this we call it the equity. So invisible పనులను విజిబుల్ పనులను మనము బేస్డ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్స్ మనం చేయగలిగితే థింగ్స్ బికమ్ మోర్ ఈజియర్. See, I am not good at in going to the visible works of like kitchen, housekeeping, but I am fantastically good at managing invisible works. What's wrong in identifying, understanding and addressing your issues based on this? Okay. So this kind of understanding any couple you are having, they definitely navigate and negotiate and they work like a team. They don't become competitors. So this idea need to be introduced in the families, in the couples. Okay. అంటే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళిద్దరూ ఒకరికొకరు. ఇది. సో ఫస్ట్ మనకు అర్థం చేసుకోవడం అనే ఐడియా రాగానే నువ్వు 50 నేను 50 అనే భాషలకు వెళ్ళిపోతారు అందరూ. ఈ 50-50 కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు రూయిన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు ఇద్దరు బాగా అర్థం చేసుకున్నారు 50-50 అంటే ఓకే, 60-40 ఓకే, 90-10 ఇట్స్ ఓకే. బట్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ మీరు ఇట్లే జీవించాలని రూల్ లేదు కదా. ఓకే. బట్ వీఆర్ ఆల్ కండిషన్డ్ బై ద సొసైటీ, అవర్ కల్చర్, అవర్ పేరెంట్స్, నువ్వు ఇట్లే ఉండాలా, మొగుడు అంటే ఇట్లే ఉండాలి, భార్య అంటే ఇట్లే ఉండాలా. భార్య ఇట్లా చేయలేదనుకోండి, దే కీప్ క్రిటిసైజింగ్ ద పర్సన్. Isn't it? Though they are highly qualified, they are making very good progress in their life. Taboo kind of ఇంకా ఉండిపోయింది. There's a lot of taboo is there. So we thought that somebody has to take the initiative to do this. Okay. ఈ మెంటల్ హెల్త్ కానీ రిలేషన్షిప్ ఇష్యూ కానీ ఎవరు ఆ సంబడి? వై వీ షుడ్ వెయిట్ ఫర్ సంబడి? We are here, people like professionals like us. We thought that instead of working on the curative, let us work preventive.
నాకు వీరేంద్ర గారు ఒకటి ఇప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడంటే సైకాలజిస్టులు థెరపిస్టులు మనకి ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఇవి లేనప్పుడు ఇవి లేనప్పుడు కూడా సమస్యలు ఉన్నాయండి. అందరూ ఇదే మాట్లాడతారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తికి ఎప్పుడు కూడా స్వేచ్ఛ, సంతోషం, స్వాతంత్రం లేదు. మనము ఎక్కడి నుంచి వచ్చాము? మనం ఇండిపెండెంట్గా ఇండివిజువల్గానే కలిసి జీవించి వచ్చేసి మనం అగ్రేరియన్ సొసైటీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఈ కలెక్టివిటీ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అగ్రిగేషన్ అయ్యి మన కోసమే మనం పని చేసుకోవాలి. పెళ్ళి ఎందుకు స్టార్ట్ అయింది? ఆస్తులను పరిరక్షించడం కోసం స్టార్ట్ అయింది. సో ఆ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ మనం ఎవాల్వ్ అయ్యి మనం ఇండిపెండెంట్ ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. దిస్ ఇస్ ది ఆంథ్రపాలజీ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇస్ ఇట్ ఆర్ నాట్? సో కుటుంబంలో ఉన్నప్పుడు అందరు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క ఆలోచనలు, వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛ, వ్యక్తికి ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు లేదు. ఒక కలెక్టివిజంలోనే మాట్లాడుకున్నాం. అప్పుడు ఇంట్లో సఫరర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళి చూస్తే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు పిచ్చోళ్ళు ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ ఇన్సేన్ కండిషన్ పోయిన వాళ్ళు ఉంటారు. ఊర్లలో కనీసం 3-4 కనబడేటోళ్ళు. ఇప్పుడు తగ్గింది. ఎందుకు అప్పుడు ఉన్నారు? బికాజ్ మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ లేదు. వాళ్ళు ఎవరో వానికి యాంగ్జైటీయో, డిప్రెషనో, ఇంకో సైకోసిస్ ఏదైనా వస్తే వాట్ దే యూజ్ టు డూ, తీసుకుపోయి చెట్టు కట్టేసి వేపకట్టలు కొట్టుడు, లేకుంటే దేవుని దగ్గర పోయి నిమ్మకాయలు కట్టి అటు ఇటు దిప్పి పడేసుడు, ఇదే జరుగుతుండేది. ఏజ్ నుంచి అట్లా వచ్చింది. అది వాళ్ళ బిలీఫ్స్ అట్లా నడిచారు. బయటకు వచ్చినప్పుడు లేనోడు వాడు అట్లే సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పటికి కూడా ఇప్పుడు మన బోనాల పండుగ జరుగుతుంది. ఓకే, శివసత్తులు వస్తారు, వాళ్ళు వస్తారు. దే జనరలైజ్ ఇట్, నార్మలైజ్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గాడెస్ థింగ్. బట్ యాక్చువల్లీ అట్లాంటి పూనకాలు వచ్చే వాళ్ళందరికీ దే హ్యావ్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూ. ఎస్, కానీ అన్ఫార్చునేట్లీ మనం దాన్ని అడోర్ చేస్తాం. ఓకే, అంటే ఎట్లా సార్? ఎందుకు వాళ్ళకే వస్తుంది? ఓకే, ఓన్లీ దేవుడు వాళ్ళ మీద వస్తారు. సో అట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మాత్రమే అట్లాంటి పరిస్థితులు వస్తాయి. దే అన్కాన్షియస్లీ దే అడాప్ట్ ఇట్ అండ్ దే బిహేవ్ లైక్ దట్. సో ఇట్లాంటి ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి. ఓకే, ఏం చేయాలి అంటే అయితే రీచ్ అవుట్ ప్రొఫెషనల్. అలాంటి ఆలోచన కలిగేయడానికి కోసమే మనం మైండ్ ఎక్స్పోను ప్రజలందరికీ అందుబాటులో రావడానికి వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పొటెన్షియల్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అనారోగ్యం ఉన్నవాళ్ళు మానసిక ఆరోగ్యం వైపు ఎట్లా ప్రయత్నం చేయాలి, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మంచి రిలేషన్షిప్ని ఎన్ని రోజులు నావిగేట్ చేయవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిలో మంచి సంతోషాన్ని తెచ్చుకోవాలి అని అంటే మనం ఏం చేయొచ్చు, రైట్? ఈ అన్ని ఏజ్ గ్రూపులకు సంబంధించిన అన్ని రకాలైన సపోర్ట్ సిస్టాన్ని, హెల్ప్ సిస్టాన్ని మనం జనరేట్ చేయడానికి ఇవి ఉంటాయి అని చెప్పడానికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టీజర్ షో అండి ఇది ఈరోజు మైండ్ ఎక్స్పోకి. బికాజ్ ఇది మీరు కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ రోజు ఏం జరుగుతుందండి. కంటిన్యూ చేస్తాను. ఇందాకలో మీరు అన్నారు లవ్ గురించి అన్నప్పుడు, అండ్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ అ సీరియస్ క్వశ్చన్ సార్, అట్రాక్షన్కి, లస్ట్కి, లవ్కి, ఈ మూడిటికి మధ్య ఇప్పుడు యూత్కి తెలుస్తుంది అంటే కనుక జనరలైజ్గా మనం అది చెప్పలేకపోవచ్చు. బట్ పిన్ పాయింటెడ్గా వాట్ ఈస్ అన్ అట్రాక్షన్, వాట్ ఈస్ అ లవ్ అండ్ వాట్ ఈస్ అ లస్ట్? లస్ట్ అనేది వెరీ సింపుల్ అండి. శారీరక కోరిక, అవతల వ్యక్తుల మీద శారీరక పరమైన వాంఛ. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఇన్ ద నేచర్. ఓకే, ఎనీ మేల్ ఫీమేల్, ఎనీ స్పేసెస్ మేల్ ఫీమేల్ హ్యాస్ టు గో ఫర్ sexual attraction and they get into the sexual intimacy. Okay, that is where we talk about the lust. ఇప్పుడు ప్రేమ అన్నాం అనుకోండి, సెక్చువల్ అట్రాక్షన్ ప్రతి ప్రేమలో మెజారిటీ, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ మేల్ ఫీమేల్. ఓకే, ఆపోజిట్ సెక్స్ లవ్ గురించి మాట్లాడతాం. అందరికీ మనకు ప్రాబ్లం ఏంటంటే ప్రేమ అనగానే మనం అన్ని ప్రేమలు తీసుకొస్తాం. ఏం ప్రేమలు తీసుకొస్తాము? అమ్మ ప్రేమ తీసుకొస్తాము, దేవుని ప్రేమ తీసుకొస్తాము, నాన్న ప్రేమ తీసుకొస్తాము, బ్రదర్ ప్రేమ తీసుకొస్తాము, దేవుని పైన ప్రేమ తీసుకొస్తాము. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, ఐఎమ్ వెరీ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఆపోజిట్ సెక్స్ లవ్. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక స్త్రీ, ఒక పురుషుడు మధ్య ఉండే లైంగిక ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. సో ప్రేమలో లైంగిక ఆకర్షణ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎప్పుడైతే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక లైంగిక ఆకర్షణ ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే అది ప్రేమ అభిప్రాయం చేయడానికి మొదటి మెట్టు. సో దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. మన భారతదేశంలో తక్కువ జరిగింది కానీ విదేశాల్లో చాలా రీసెర్చ్ జరిగింది. సో స్టెన్బర్గ్ అని ఆయన వెరీ పాపులర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆయనది మీరు కొడితే లవ్ ట్రయాంగిల్ థియరీ ఆఫ్ లవ్ అని వస్తుంది.
ఆయన ప్రకారం చెప్పింది ఏంటంటే 3 ఎలిమెంట్స్ ఉంటాయి ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటే. ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్. ప్యాషన్, ఇంటిమసీ అండ్ కమిట్మెంట్. ఈ 3 ఎలిమెంట్స్ కనుక ఒక అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య జనరేట్ అయ్యి ఉంటే ఓకే. అప్పుడే మనం దాన్ని ప్రేమ అంటాం. ఓకే. ఇందులో ఏదో ఒకటి పోయినా అది పూర్తి స్థాయి కలిసి జీవించడానికి ఉపయోగపడేంత ప్రేమగా మనం కన్సిడర్ చేయలేము అది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద ఓవర్. కాబట్టి ప్రేమను మనం ఇట్లా నిర్వచిస్తాం. ఓకే. అందరు ఏమంటారు, ప్రేమించిన వాళ్ళకి సెక్స్ ఫీలింగ్ ఉండదని. సి దట్ ఈస్ కాల్ ఇస్ ఎ ప్లటానిక్ లవ్ దట్ మే ఎగ్జిస్ట్, మే నాట్ ఎగ్జిస్ట్. పీపుల్ సే ఇట్ మే ఎగ్జిస్ట్, బట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద లవ్ యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపెన్. ఓకే. సో ఏ ప్రేమకైనా ఉన్న ప్రామాణికమైన మెట్టు ఏంటంటే, ప్రేమించుకున్న వాళ్ళకు ఇమీడియట్ కలిగే కోరిక ఏంటంటే కలిసి జీవించాలనే ఆలోచన. కలిసి జీవించడం అనేది మన దేశంలో మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత జీవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మన సిస్టమ్, మన కల్చర్ మే నాట్ అలో పెళ్లి చేయకున్నా కానీ కలిసి జీవించడం అనేది ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు లీవ్. కాబట్టి మనం పెళ్లి అనే కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి మనం పెళ్లి చేసుకుంటాం. దిస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ మీరు చెప్పిన అట్రాక్షన్, లస్ట్ అండ్ ప్రేమ. యా. ఇద్దరు వ్యక్తుల గురించి అన్నారు. ఈ వ్యక్తులు ఇంకొక వ్యక్తుల్ని ప్రేమించడం అంటే ఈ బహుశా ప్రేమ అనే పదం కూడా ఇక్కడ ఎందుకో కాస్త క్లమ్జీ కనిపిస్తుంటుంది. ఒకరు ఇంకొకరిని ప్రేమిస్తారు, వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తారు. సో షుడ్ వి కాల్ ఇట్ ఇస్ అ లవ్? నో సి ఒక ఎక్స్ వై ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకోండి, వెన్ ద పీపుల్ ఆర్ లవ్ ఈచ్ అదర్, వెన్ దే బికమ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్స్, ఆ లవ్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఓకే. ఓకే. నేను ఇంకో వ్యక్తిని ప్రేమిస్తే నేను చాలా ఇనాడిక్వేట్ ఉన్నా అనుకోండి. ఓకే. నా పర్సనాలిటీ ఇనాడిక్వేట్, ఐఎమ్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్. ఓకే. కానీ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఏ విమెన్ హూ హ్యాస్ సమ్ క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ ఇన్ మీ. ఐ ఇన్వైట్ దట్ లేడీ ఇన్ టు మై లైఫ్. ఎనీ స్పెసిఫిక్? ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని పనులు సరిగ్గా చేయలేను. ఓకే. కొన్ని పట్ల నాకు చెయ్యాలని కోరిక ఉంటుంది, కానీ నా ఇనేబిలిటీ నేను చేయలేను. సో ఐ లుక్ ఏ గర్ల్ హూ హ్యాస్ స్ట్రెంగ్త్స్ వేర్ ఐ am lacking. Okay. I may fall love with that person because I am looking for these qualities in me, but I am looking into them. సో ఆ క్వాలిటీస్ నచ్చే నాకు, ఎందుకు నేను కావాలనుకుంటా నాకు దొరకలేవు, కానీ వ్యక్తిలో ఉన్నాయి. నేను ఆ క్వాలిటీని చూసి నేను ప్రేమిస్తా. లవ్ షిఫ్టింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్. యా. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఆ వ్యక్తిని ప్రేమించట్లేదు, ఆమెలో ఉన్న ఆ క్వాలిటీ ఒకటే ప్రేమిస్తున్నాను. ఓకే. సో ప్రేమించి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను నా జీవితాన్ని నడిపే క్రమం లోపల నేను ఎప్పుడైతే కొంచెం హ్యూమన్గా ఎవాల్వ్ అవుతున్నా అనుకోండి, ఏ క్వాలిటీస్ అయితే నాలో లేవో అవతల చూసినో ఆ క్వాలిటీస్ నేను సాధించుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ మనిషి నాకు యూజ్లెస్ అనిపిస్తుంది. ఆర్ యు గెటింగ్ రైట్? సో ఆ రిలేషన్షిప్ ఉన్న కనెక్షన్ కాస్త అది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే. డిస్కనెక్ట్ అయినప్పుడు అవతల వ్యక్తి స్టార్ట్ ఫీలింగ్ దట్ దిస్ ఫెలో టోటలీ ఇగ్నోరింగ్ మీ. ఓకే. దెన్ దట్ లీడ్ టు డీవియేషన్. ఓకే. ఇదే పాయింట్కి యాడ్ ఆన్ చేస్తే, ఎందుకంటే ఈ మధ్య మీరు బాగా విని ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు. అయితే భర్తను భార్యో లేకపోతే భార్యని భర్తను ఫినిష్ చేస్తారు, పక్కన పెట్టేసారు, డబ్బాలో గిబ్బాలో పెట్టడం ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. ఆడవాళ్ళే చేస్తున్నారంటే గతంలో మగవాళ్ళు చేసిన సందర్భాలు, మగవాళ్ళు చేస్తున్నారంటే ఆడవాళ్ళు చేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి చేంజ్ ఓవర్, ఈ ర్యాపిడ్ చేంజ్ ఓవర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం గుర్తించాల్సింది ఏంటబ్బా అంటే, 70s 80sలో ప్రతిరోజు ఒక న్యూస్లో వచ్చేది ఏంటంటే, ఎవరో ఇంటి దగ్గర భార్యను చంపడం, ఓకే, కోడలను చంపడం, పెళ్లి కాగానే నవ్వదు, హత్య, మరణం, ఆత్మహత్య, ఇప్పుడు అబ్బాయిలది జరుగుతుంది. సో దీన్ని మొత్తం మనం ఒక పాయింట్లో ఒక ల్యాండ్స్కేప్లో చూస్తే ఏమర్థమవుతుంది, సో దెర్ ఇస్ ఎ సీరియస్ అనిమాసిటీ ఇస్ దేర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, ఎనిమిటీ జనరేట్ అయి ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సార్ అంటే పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ చెప్తే బహుశా త్వరగా కనెక్ట్ అవుతారు కాబట్టి, రీసెంట్గా ఒక కేరళలో హిజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళ ఆవిడ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే సడన్గా వన్ డే ఒక కండక్టర్తో ఆమె వెళ్ళిపోయింది. నేను మనసుకు నచ్చ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసింది. సో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, బట్ వన్ సడన్ డే వెళ్ళిపోయింది. నాకు తనంటే నచ్చలేదని చెప్పింది. ఎందుకు ఇటువంటివి జరుగుతుండేది? బికాస్ లవ్, ఏడేళ్ళు ట్రావెల్ చేశారు. అదే అంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ప్రేమించుకునే క్రమం లోపల వాళ్ళు ఎక్కువ మంది, మై ఎక్స్పీరియన్సెస్, ప్రేమిస్తున్నాను అనే భావన కోసం ప్రేమిస్తారు.
ఓకే. ప్రేమించబడుతున్నాను అనేది ఒక సోషల్ ప్రైడ్. దే థింక్ దట్ ఇట్ ఈస్ ఎ ట్రోఫీ. ఓకే. ద ట్రోఫీ దే అచీవ్డ్. సో టు షో దట్ సంబడి విల్ బి ఎంటరింగ్ ఇన్ టు సమ్ అనదర్ బడి ఇన్ రిలేషన్షిప్ టు గెట్ ది సోషల్ ఏమంటారు అపీజ్మెంట్, సోషల్ యాక్సెప్టెన్స్, social pride, but they really never check that is it really true. Okay. 80 to 90% what I understood is ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ముందు దే అండర్గో టూ మచ్ ఆఫ్ ప్రెషర్, టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్. వెరీ ఫ్యూ కపుల్స్ దే ఫీల్ గ్రేట్, దే ఫీల్ వెరీ హ్యాపీ టు ఎంటర్ ఇన్ టు వన్స్ లైఫ్. ఎందుకంటే ప్రేమించుకునే క్రమం లోపల పెళ్లి చేసుకునేసరికి దే గెట్ లాట్ ఆఫ్ డౌట్స్. ఓకే. సో దే డోంట్ నో టు వేర్ దే నీడ్ టు గో. అండ్ ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ చేసుకుంటారు, ఆల్రెడీ అందరికి చెప్పేస్తారు. సో ఇప్పుడు కాదు చేయదు అన్నట్టు ఎట్లా, దే ఫీల్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. సో అందుకోసమని ఇక తప్పదు, మనం అందరికీ చెప్పినాము, చాలా కలిసి తిరిగినాము, మనం ఎట్లా స్టేటస్, సోషల్ స్టేటస్ సెలవు అని పెళ్లి చేసుకుంటారు. ఓకే. సో వీటన్నిటికి సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ కావాలా, ప్రీ మ్యారిటల్కి సంబంధించి క్లారిటీ కావాలా నాది నెక్స్ట్ క్వశ్చన్. అది వీళ్ళు మ్యారేజ్కి బిఫోర్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలా? I suggest, actually we are trying to, after this expo we are going to influence the governments to bring an enactment on these mental health issues and relationship issues also. Okay, we are been continuously talking to the central government with women and child welfare departments and also with the law department. ఏంటంటే మనం ఇప్పుడు ఏ నామ్స్ అయితే పెళ్ళిళ్ళు చేస్తున్నామో ఆ నామ్స్ని మళ్ళీ ఒకసారి మనం రీడిఫైన్ చేయాలా. కల్చరల్గా మన మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి అనేది రిజల్ట్స్ మనకి చెప్తున్నాయి. కాబట్టి లెట్ us గో డూ రీసెర్చ్, కమ్ విత్ ఏ న్యూ మోడల్ వేర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ని మినిమైజ్ చేసే భాగంలో మనం చేస్తే ఇది మన సమాజానికి, మన భారతదేశానికి చాలా బాగుంటుంది అనేది మా ప్రపోజల్. బట్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా సార్, అంటే ఎంతవరకు మనకున్న బస్సు స్టిగ్మా అనే పదం కనుక ఉపయోగించగలిగితే, లేదు పెళ్లి ముందు తర్వాత అర్థం చేసుకుంటారు, ఇద్దరిని కలిపిస్తే అర్థం చేసుకుంటారు, ముందే చూపిస్తే ఈ ఉన్న సంబంధం కూడా పోతుంది. ఇటువంటి సోషల్ మనకి ఇష్యూస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఈ స్టేటస్ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఎవరైనా కన్సల్ట్ అవుతూ ఉన్నారా? స్లోలీ స్టార్ట్ అయింది. వీ డూ గెట్ ఒక 10 మంది రిలేషన్షిప్ వస్తే అనుకుంటే ఇప్పుడు స్లోగా 1 or 2 people ఆర్ కమింగ్ అవుట్. ఓకే. బిఫోర్ పెళ్లి చేసుకుని ఎలా ఉంటుంది అంటే మీ దగ్గరికి వస్తే విడిపోతారు, విడదీసేస్తారు అని ఒక టాబు ఒకటి క్రియేట్ అవుతుంది. అలా ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది టాబు అది? యాక్చువల్గా ఏంటంటే మా దగ్గరికి వస్తే మేము ఎవరైనా భార్య భర్తలు పోట్లాటకు వచ్చినా కూడా విడిపోమని చెప్పాము, కలిసి ఉండమని కూడా చెప్పాము. ఓకే. ఇట్ ఈస్ నాట్ అవర్ చాయిస్. It is not at all our choice. We don't take any seat. We never behave like a judge. We never behave like a authority. We never behave like a police. Okay. We never behave like moral a police. people. Nothing. No doing. Okay. We ask anybody comes couple వస్తుంది అనుకోండి, ఫస్ట్ we'll ask a question, are you seriously interested to continue the relationship? అని అడిగితే ఓకే అంటేనే we'll take up the case. లేకుంటే we don't take. భార్య భర్తలు వస్తాడు, భర్తడు నాకు ఇష్టం లేదు సార్, ఆమంటే నేను ఇవ్వడానికి రెడీ లేదంటే you said no. మీ ఇద్దరు రెడీ ఉందంటేనే వీళ్ళు వర్క్ అవును, అదర్వైజ్ సార్. మీ కెరియర్లో మీరు బాగా చిరాకెత్తుందో కష్టమైన కేసు ఏమైనా ఉందా? ఎందుకంటే చాలా ఉంటాయి కేసు. ఒక్కటి చిరాకు అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారండి, కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకు మేము ఏదో పుంకాలుగా గంటలు మీరే మాట్లాడదాం అనుకుంటారు. వీ డోంట్ టాక్, వీ ఓన్లీ ఛాలెంజ్ దేర్ బిలీఫ్స్. ఓకే. అబౌట్ దేర్ మ్యారేజ్, అబౌట్ దేర్ లైఫ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో ఛాలెంజ్ చేయడం అంటే క్వశ్చన్ చేయడమే కదా. ఓకే. సో వీ ఛాలెంజ్ అండ్ వీ క్వశ్చన్. వై వీ నీడ్ టు గివ్ లెక్చర్స్ ఫర్ దెమ్? They are not coming to listen to our lectures. No, we don't give any lecture. We only help them to search for themselves what is the reason that they wanted to get out of the relationship. Okay. దే వచ్చేటోళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళు, జీవితాన్ని చూసిన వాళ్ళు, ఎంతోమందికి మెంటర్ చేసిన వాళ్ళు వస్తారు. బట్ సెల్ఫ్ జర్నీ ఈజ్ నాట్ పాసిబుల్. సో వీ వర్క్ లైక్ ఏ కంపాస్. అంటే నేను అడుగుతాను ఎందుకంటే బహుశా ఒక కేస్ స్టడీ కనుక వింటే చూస్తే ఓకే ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. సో అలాగా ఏవైనా మీ దగ్గరకు వచ్చినవి ఒక ర్యాపిడ్ చేంజ్ తర్వాత చేంజ్ ఓవర్ వచ్చిన చేంజ్ రాకుండా ఉండడం అనేది వాళ్ళు నిజంగానే ఉందాం అనుకుంటున్నారా వదిలేద్దాం అనుకున్న దాన్ని బట్టే నిలబడుతుంది. ఓకే. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వీ ప్రీచ్ దెమ్, నాట్ బికాస్ ఆఫ్ ప్రీచ్ దెమ్. ఓకే. దేర్ ఆర్ 2 couple who really seriously wanted to continue the relationship but they are unable to patch up. ఎందుకు ప్యాచ్ అప్ అవుతుంది? బికాస్ as I told you in the starting of our interview, see the attachment styles what they have with their own parents.
ఓకే, దట్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు ద కాన్ఫ్లిక్ట్. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరుగుతుంది, ఒకరు ఎక్కువ రియాక్ట్ అవుతుంది దానికి. ఒక చిన్న సంఘటనకు రియాక్షన్కి 1 to 10 స్కేల్లో ఒక 2 రియాక్షన్ ఈజ్ సబబే అనిపించింది, కానీ నువ్వు 8 రియాక్ట్ అవుతున్నావు. ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? అవసరం లేదు. నువ్వు పాలు పోసేటప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టినావు, పాలు పోస్తున్నావు, తొనికి కింద పోయింది పాలు. అరే ఏంది అట్లా పోసినావు, పాలని కింద పోసినావు, ఇంత అవసరం ఏంది? లీటర్ పాలలో ఒక 10 ml పోయింది, సో వాట్? సో దెర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, నాట్ విత్ ద సిచ్యువేషన్, బిస్ విత్ ద కనెక్టెడ్ విత్ ది సిచ్యువేషన్ ఫ్రమ్ ద రూట్ కాజ్. ఓకే, గాట్ ఇట్. దేని మీద కోపం దీని మీద చూపించారంటారు. సో నీకు తెలియదు, నీకే తెలియదు నేను అక్కడి నుంచి వస్తున్నాను. అర్థమవుతుందా? రిలేట్ చేసుకోవచ్చు చాలా ఇళ్ళలో. సో దెన్ ఇఫ్ యూ ఛాలెంజ్ దిస్ క్వశ్చన్ దే రియలైజ్, అవును నిజమే కదా, పాలు పోతే గంట ఎందుకు అరవాలి సార్, నేను మరి ఎందుకు అరుస్తున్నాను నేను అన్నాడండి. అంటారు. అనడం కాదు, అనకుండా ఉండనే ఉండరు, డెఫినెట్గా అంటారు. బికాజ్ ఇట్లా ప్రశ్నించే అవకాశం వాళ్ళకి ఎప్పుడు దొరకదు. పోరాడతారు కానీ ప్రశ్నించుకోరు కదా. అవతల అంత అరుస్తున్నాయింది, ఇంక ఇట్లా కాబట్టి ఇంకెట్లా అరగాలి, నువ్వు అన్ని పాడు చేస్తుంటే చూసి కూర్చోవాలన్నా? అరే ఎన్నిసార్లు పోయింది, ఎన్నిసార్లు పాడాలి అంటే రోజు పోస్తావు పాలు అంటే రోజు పాడి వస్తుంటే అప్పుడు అరవాలి నేను? సి వాట్ ప్లాట్ఫామ్ యూఆర్ టాకింగ్, ఇస్ ఇట్? ట్రూ. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దిస్. 10 ml పాలు పోవడం అనేది మన జీవితానికి పెద్ద ఎవరికీ నష్టం కాదు. ఓకే, కానీ నువ్వు 10 ml పాలు మీద ఫోకస్ చేసి మనం జీవితాలకు మధ్య ఏమంటారు వద్దనేంత నష్టం చేస్తున్నావు నువ్వు, కాదనుకునేంత నష్టం చేస్తున్నావు నువ్వు. విచ్ ఈజ్ మోర్ ప్రైమరీ, మన రిలేషన్షిప్ 10 ml పాల? ఆబ్వియస్లీ రిలేషన్షిప్ కదా. సో వెన్ దే ఆస్క్ దెమ్ టు రేట్ ద స్కేల్ దే రియలైజ్, అరే నిజమే సార్, మరి ఎందుకు వస్తుంది, ఏమవుతుంది, నిజంగానే 10 ml పాలు పోతే ఏమవుతుంది, ఏం కాదు, మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? సో దెన్ విల్ టేక్ దెమ్ టు బ్యాక్ the relationship with the parent, the behavior of their parents. ఓకే, ఎక్కడో దగ్గర వాళ్ళు దే కనెక్ట్ దట్, ఎస్ ఇది యాక్చువల్గా ఇట్ కేమ్ ఫ్రమ్ హియర్, యాక్చువల్గా ఐ నెవర్ థాట్, నిజంగా అప్పటి కూడా ఇప్పుడు ఇంకా ఇట్లుంటాయా, ఇట్లా ప్రభావం చూసి తయారేదాం మనం. ఇట్స్ వెరీ సాడ్, ఐ నీడ్ టు చేంజ్, ఐ షుడ్ నాట్ బి లైక్ దిస్, రైట్? సో దిస్ ఇన్సైట్ విల్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ దెమ్. ఓకే, బట్ లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, అంటే మీరున్నారు ఇక్కడ కాబట్టి, సైకాలజిస్టులు కాబట్టి ఇది ఓకే. ఒకప్పుడు మనకి కుటుంబ పెద్దలు ఉండేటి వాళ్ళు, ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతోంది. వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఒకప్పుడు వినేవాళ్ళు అంటారు, కానీ ఇప్పుడు ఎందుకు వినట్లేదు అని. అప్పుడు కూడా ఎవరు వినలేదండి, అది బలవంత ప్రయోగాలు అవన్నీ. ఓకే, ఎప్పుడు ఎవరు వినరు. ఓకే సార్, సొంత ఇంటి ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు, మేము వినేటట్టు చెప్తున్నామా? ఓకే, మేము చెప్పట్లేదు ఇట్లా చేయమని, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ దెమ్ టు చెక్ ఓవర్ దెమ్ సెల్స్. ఓకే, మేము ఏం చెప్పాము, ఎవరైనా కప్పులు వస్తే ఇట్లుండు అట్లుండే చెప్పాము. వీ హెల్ప్ దెమ్ టు ఐడెంటిఫై దెర్ ఓన్ లూప్ హోల్స్, వీ హెల్ప్ దెమ్ టు ఐడెంటిఫై దెర్ ఓన్ స్ట్రెంగ్స్, టు ఓవర్కమ్ ఫ్రమ్ దెమ్. ఓకే, దట్ ఇస్ ఓన్లీ ఎనీ కౌన్సిలర్ విల్ డూ. మీ మిస్టేక్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే కనుక మీకు కంక్లూషన్ దొరుకుతుంది. మేము కూడా ఏమో వీ కీప్ ఛాలెంజింగ్ దెమ్, ఎట్ ఫన్ సమ్ పాయింట్ దే రియలైజ్, ఓకే, అరే నేను ఈ తప్పులు చేస్తున్నాను, నిజమే, నేను మస్ట్ హ్యావ్ నాట్ డన్, నేను నో ఐ విల్ చేంజ్. ఓకే, నువ్వు చేంజ్ అని కూడా చెప్పాము, ఏది కంక్లూషన్ ఎవరు? వీ డోంట్, వై వీ జడ్జ్ దెమ్. ఓకే, వీ డోంట్ జడ్జ్, వీ డోంట్ బయాస్డ్, వీ డోంట్ సిట్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. సో వీ ఓన్లీ షో ఏ ల్యాంప్ ఆఫ్ లైట్, they keep traveling. Okay, we create a Google map for them. They reach the destination. Great, sir. So that's how, so andukosame this Mind Expo is definitely a helpful platform for lakhs of people. మందరు అంటూ ఉంటారు, తింటే కానీ రుచి, దిగితే కానీ లోతు తెలియదు అని చెప్పి. హ్యావ్ టు సెన్స్ ఇట్ అంతే. Yes. నెక్స్ట్ పిల్లల గురించి మాట్లాడుకుందాం సార్, చాలా రోజులు అయింది మాట్లాడుకొని, అండ్ చాలాసేపు అయింది కూడా. ఈ మధ్య పిల్లలు చాక్లెట్లు తింటున్నాం అనుకున్నాం, కానీ గంజాయి చాక్లెట్లు అని చెప్పి తర్వాత బయటకు వస్తుంది. కెన్ వీ ఫైండ్ అవుట్ దమ్, పిల్లల్లో మార్పు ఏమో మనకు అంటే వాళ్ళు ఈ సబ్స్టాన్సెస్ ఇంపాక్ట్ వాళ్ళ మీద మనం ఎలా కనుక్కోవచ్చు? సార్, ఎనీ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ విచ్ ఈజ్ నాట్ కంపాటబుల్ ఫర్ బాడీ, ఇమ్మీడియట్గా వచ్చేది ఏంది, మన బిహేవియర్లో తేడా వస్తుంది. ఓకే, మన ఆలోచనలో తేడా వస్తుంది. ఓకే, మన ఇమోషన్స్లో తేడా వస్తుంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి, చేయకపోవడం లేదు. ఉన్నదానికి ఎక్స్ట్రా ఎనర్జీతో బిహేవ్ చేస్తున్నావు అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, ఓకే, ఒక మనిషి జీవితం ఎప్పుడైనా ఎట్లుంటుంది, ఒక కన్సిస్టెంట్ కాన్స్టాంట్గా వెళ్తుంటుంది. సడన్గా స్పైక్ వచ్చింది అనుకోండి,
యూ షుడ్ చెక్ ఇట్. తల్లులు గుర్తుపెడతారండి, తండ్రులు గుర్తుపెట్టరు. కానీ మెజారిటీ టైమ్స్లో మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే పిల్లలు తీసుకొస్తే 90% ఓన్లీ తల్లులే వస్తారు. ఎందుకంటే తండ్రులు ఒకటి దీన్ని నమ్మరు. మెజారిటీ తండ్రులు పిల్లల విషయంలో తల్లులు గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు దే కీప్ వాచింగ్. వాళ్ళు మనం అంటాం కదా, దే ఆర్ అండర్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అన్నట్టు వీళ్ళకు హైపర్ విజిలెన్స్ ఎబిలిటీ ఉంటుంది మదర్స్కి పిల్లలకు సంబంధించి. సో దే ఐడెంటిఫై. చిన్న వేరియేషన్ దొరకబడతారు. ఎక్కువ శాతము ప్రేమకు సంబంధించిన విషయాలు ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే తల్లే గుర్తుపడతారు. ఎందుకంటే మైన్యూట్ లెవెల్లో వీళ్ళందరూ ఏది ఇట్లా చేస్తున్నాడు, ఎంతంటే కథ ఏంది, ఏం జరుగుతుంది అని వీళ్ళు కూడా అక్కడే రివీల్ చేస్తారు. అక్కడే తెలుస్తుంది వీళ్ళకు, వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అక్కడ ఇక్కడ తండ్రులు కూడా ఉంటారు, బట్ పర్సెంటేజ్ చూస్తే మదర్స్. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ టైం దే ఇన్వెస్ట్ మోర్, అమ్మాయిలు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు కానీ, నీడ్స్ కానీ ఎక్కువ తల్లులే చూస్తారు. కాబట్టి తల్లికి ఈజీగా తెలుస్తుంది. సో తల్లులే ఎక్కువ మంది తీసుకొస్తారు కౌన్సిలింగ్కి. ఎలా ఉంటుంది సార్ ఇంపాక్ట్ పిల్లల మీద? అంటే సబ్స్టాన్సెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? చాలా భయంకరం. ఎవరికైనాండి సబ్స్టాన్స్ విల్ టేక్ అవే ఫ్రమ్ యువర్ నార్మాలిటీ. అందుకే కదా నాకు వెరీ హై, నాకు కావాలి. అండ్ మూవీస్ లో కూడా చూసినప్పుడు దే లైక్ పీక్స్. ఎస్ ఎస్. అంటే ఏమవుతుందండి, సబ్స్టాన్స్ తినగానే బ్రెయిన్లో ప్లెజర్ సెంటర్స్ ఉంటాయి. ఈ తినే కెమికల్ నియర్ టు ద ప్లెజర్ సెంటర్. ఓకే. ప్లెజర్ సెంటర్కు ఏ కెమికల్ అయితే ఉంటుందో, డోపమైన్ కిక్ ఏదైతే ఇస్తుందో, ఈ కెమికల్ కూడా అదే కిక్ ఇస్తుంది. రైట్. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుందంటే ఈ ప్లెజర్ సెంటర్స్ ఫంక్షన్ చేయడం మానేస్తుంది. ఈ కెమికలే రోల్ ప్లే చేస్తుంది. సో దిస్ న్యూరాన్ సిస్టమ్ విచ్ ఈస్ దేర్ ఇన్ అవర్ బ్రెయిన్ డిమాండ్స్ ఓన్లీ దట్ కెమికల్, దెన్ ఓన్లీ ఇట్ రెస్పాండ్స్. డేంజర్. అదర్వైజ్ ఇట్ డజంట్ రెస్పాండ్. సో నాకు రోజంతా చాలా మొనటానిక్గా, చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఐ డోంట్ కనెక్ట్ విత్ ఎనీబడి. నేను ఎవరితో మాట్లాడే సంతోషం అనిపించదు, సినిమా చూస్తే మంచిగా అనిపించదు, పాటలు వింటే హై అనిపించదు, ఏం అనిపించదు. ఐ విల్ బికమ్ స్టేల్. దెన్ ఏమనిపిస్తుంది, దిస్ షుడ్ బి సంథింగ్ విచ్ క్యాన్ మేక్ మీ గెట్ స్పైక్ అనిపిస్తుంది. అప్పుడు డ్రగ్ వెళ్తారు. ఐ వాంట్ దట్ ఓన్లీ. అది అప్పుడే నాకు ఒక లైవ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బ్రతుకున్నాను అట్లా అనిపిస్తుంది. మామూలు మనుషులకి ఏంటి, మంచి పాట వింటే బాగా అనిపిస్తుంది, వర్షం వస్తే భలే అనిపిస్తుంది, ఫ్రెండ్తో మాట్లాడితే కిక్ అనిపిస్తుంది, ఇస్ ఇట్ నాట్? డ్రైవ్ చేస్తే బాగా అనిపిస్తుంది, ఇస్ ఇట్ నాట్? సో మెనీ ఎక్స్పీరియన్సెస్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యర్ లైఫ్ డే టు డే ఈవెంట్స్లో. ఏంటంటే అన్నీ మొనటానికి అనిపిస్తుంది, ఏది సంతోషంగా అనిపించదు, ఏది ఉపయోగం అనిపించదు, అంత డల్గా అయిపోదు. అది చేస్తే పోయి కిక్ చేస్తే అప్పుడు లేస్తుంది. చాలా పెద్ద విధ్వంసం అది. మనిషి జీవితాన్ని లోపలికి వెళ్ళి విధ్వంసం చేసేది డ్రగ్. ఇలాంటి కేసెస్ కూడా మీ దగ్గరికి వస్తాయి? డిడ్ యూ, అంటే వాట్ షుడ్ ఐ ఆస్క్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, ఒక బీభత్సమైన చేంజ్ ఓవర్ చూస్తున్న ఒక కేస్ స్టడీ ఏమైనా? చాలా ఉంటాయండి, ఒక్కటి. చాలా ఉంటాయి. ఎందుకు వాటి గురించి మాట్లాడుకుంటే మంచిగా ఉండదు. ఓకే, గాట్ ఇట్. కానీ చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు డ్రగ్తో కనెక్ట్ అయ్యే వాళ్ళు. నా క్వశ్చన్ అంటే ఎక్స్పీరియన్సెస్ పోయి పక్కన పెడితే వెనక్కి రాగలమా సార్? వై నాట్? ఎన్ని రోజులు పట్టచ్చు? మినిమం 1 year అయింది. 1 year బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అడిక్షన్ ఇంపాక్ట్. ఓకే. అంటే ఒక్క సైకాలజిస్ట్ కాదండి. ఫస్ట్ ఫ్యామిలీ షుడ్ సపోర్ట్, సెకండ్ ఈజ్ సైకాట్రిస్ట్, థర్డ్ ఈజ్ క్లినికల్ సైకాలజిస్ట్, ఫోర్త్ ఈజ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫిఫ్త్ ఈజ్ న్యూట్రిషనిస్ట్, ఓకే, సిక్స్త్ ఈజ్ యువర్ ఫిజిషియన్, ఓకే, సెవెంత్ ఈజ్ ఎక్సర్సైజ్. ఓకే. ఇది అందరు కలిసి ప్రాజెక్ట్ చేస్తే మనం డెఫినెట్గా 6 to 7 months మ్యాక్సిమం 1 yearలో వీ కెన్ హెల్ప్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. నెక్స్ట్ చిన్నపిల్లల గురించి మాట్లాడు, పెద్దవాళ్ళ గురించి మీరు ఇందాక అన్నారు ఒక మాట, లైక్ పెద్దవాళ్ళు ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అని చెప్పి. దట్స్ హారబుల్. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ కైండ్ ఆఫ్ మైండ్ సెట్? ఎలా ఉంటుంది? వాళ్ళని కోపం చేసుకోగలరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి చేసిన గుర్తు వస్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలాంటి వాళ్ళు కూడా బయటపడతారు, అంటే పిల్లలు గుర్తుకు రాకుండా వాళ్ళని స్టేబుల్ చేసుకోవచ్చు? గుర్తు రావడం గుర్తు రాకపోవడం ఇష్యూ గురించి కాదు మనం మాట్లాడేది. ఓకే. ఏం మాట్లాడుతామనంటే అండర్స్టాండింగ్ ది జర్నీ ఆఫ్ ఏ లైఫ్, ఓకే, అండ్ హ్యూమన్ లైఫ్. ఓకే. ఓకే. ది అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ఎమోషన్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ కిడ్స్, మేకింగ్ దెమ్ టు రియలైజ్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్. మీ తల్లిదండ్రులు పైన వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు, మీ తల్లిదండ్రులు నీ మీద పెట్టారు, నువ్వు మీ పిల్లల్ని పెడుతున్నావు. ఓకే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారా అంటే లేరు, అంతే. ఓకే, లేరు. సో వాట్ డస్ ఇట్ మీన్? మాకు తెలుసు, మేము కూడా ఉండము అన్నాడు. ఓకే.
ఉండరని తెలిసిన తర్వాత వై యు ఆర్ సో మచ్ ఆఫ్ అటాచ్డ్ with the idea of your kids? Do you think really they are your kids? ఓకే, అవును, ఎవరి జీవితం వాళ్ళది. మరి మీ జీవితం ఉంది కదా మీకు. అవును ఉంది, ఏం చేయాలా? నిజానికి మనకు ఇన్ని రోజులు జైలేసుకొని చేయాలనుకున్నాయి వదిలేసినాయి, ఇప్పుడు చేయొచ్చు. మరి ఏం చేస్తున్నావు? చెయ్యాలి సార్, కానీ ఏం చేస్తే చేయొచ్చు. పోనీ ఇట్లుంటున్నావు, ఇన్ని రోజుల నుంచి మీకు బాధ వస్తుంది. ఈ బాధ వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుంది మీకు? ఓకే, ఏం లేదు. ఏం లేదా? ఏముంటుంది? ఏదో ఉంటుంది కదా. నష్టం ఉంది, కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళు నష్టం చేసుకోవచ్చా? చేసుకోలేము. మరి ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు చేసే పని, నువ్వు చేసే విధానం అంతా కూడా నష్టం చేస్తుంది నీకు అర్థమైన తర్వాత నువ్వు ఏం చేయాలి? నష్టం చేసుకోకూడదు. నష్టం చేయకూడదు, నేను ఏం చేయాలా? ఇన్ని రోజుల నుంచి ఏదైతే చేస్తున్నావు అది చేయకూడదు. ఫెంటాస్టిక్, డూ సంథింగ్ విచ్ కెన్ యాడ్ వాల్యూ టు యూ. ఓకే, సో దిస్ హౌ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ గో. ఓకే, యా, దెన్ న్యాచురలీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ పీపుల్ బికమ్ బెటర్. ఓకే, ఓకే, సో విత్ దీస్ కైండ్ ఆఫ్ థెరపీ సెషన్స్ దే ఎంపవర్ దెమ్సెల్స్. దే సర్చ్ ఫైండింగ్ సమ్ యాక్టివిటీస్ ఇన్ దేర్ లైఫ్, right? And slowly they start feeling little more betterment from inside. Okay, then we help them to connect to some social activities. Great. Okay. So in a conclusion, మైండ్ ఎక్స్పోకి వచ్చి ఏం నేర్చుకోవచ్చు, మైండ్ ఎక్స్పో నుంచి ఏ బ్యాగేజ్ తీసుకెళ్ళచ్చు? మైండ్ ఎక్స్పో వచ్చి జీవితాన్ని ఎంత బెటర్గా చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుస్తుంది. మైండ్ ఎక్స్పోకి వచ్చి బ్యాగేజ్ని ఎట్లా అక్కడే వదిలేసిపోవచ్చు కూడా తెలుస్తుంది. దే బికమ్ లైటర్, దే బికమ్ ఎన్రిచ్డ్, దే డెవలప్డ్ దేర్ విజ్డమ్, దే జనరేట్ ద కంపాస్, దే డెఫినెట్లీ బెనిఫిటెడ్ మోర్ అండ్ దే లుక్ ఇన్ టు ద లైఫ్ విత్ మోర్ హోప్ అండ్ విత్ బెటర్మెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వీరేందర్ గారు, డాక్టర్ వీరేందర్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్. అండ్ వారి మాటలను మీరు విన్నారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేనేం మాట్లాడాను బికాస్ మీరు చూస్తున్నారు కాబట్టి మీరే మాట్లాడాలి. అండ్ మైండ్ ఎక్స్పో గురించి అని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ట్రై చేస్తే పోలే అని ఎవరికైనా ఉంటే కనుక ప్లీజ్ విజిట్ మైండ్ ఎక్స్పో 2, 3, 4 సెప్టెంబర్ మార్నింగ్ 10 నుంచి 6 వరకు అవైలబుల్లో ఉంటాం. అందరు ప్రొఫెషనల్ అవైలబుల్ ఉంటారు. మీరు మీ కుటుంబం మీరు ఎట్లయితే యాత్రలకు గుళ్ళకి ఎట్లా వెళ్తారో ఇక్కడ కూడా అట్లే రండి. I will definitely guarantee, I will give a guarantee that you will definitely benefited with this. Right. Thank you so much. Thank you, sir. Thank you very much for joining with our podcast. Thanks a lot. So, ఇది ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారితో స్పెషల్ ఆర్ పాడ్కాస్ట్. సో మరో గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV. And this is Sachin signing off for our podcast.